హాయ్ మై డియర్స్, ఎలా ఉన్నారు? లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోకి మీరు ఇచ్చిన ఆదరణకి మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇంతమంది రెస్పాండ్ అవ్వడం, మెసేజెస్ చేయడం, మీరు కంటిన్యూ చేయండి సార్ నన్ను ఎంకరేజ్ చేయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొంతమంది మనసులో కూడా నొప్పించినట్టున్నాను. వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, తిడుతున్నారు. కొంతమంది అయితే ఓకే, అందరినీ నేను 100% నేను ఎవరిని సాటిస్ఫై చేయలేను కదా. కొంతమంది కన్నా నా మాటలు రివర్స్లో అనిపించవచ్చు. బట్ నేను మనసులో ఎవరి మీద పగ, ప్రతీకారాలు పెట్టుకుని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలని, లేకపోతే వాళ్ళని బ్యాడ్ చేయాలని నేను అనే మాటలు కాదు. ఆ క్షణానికి, ఆ నిమిషంలో మనం చూసిన వీడియోని బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి మనకు వచ్చే మాటలే తప్ప వాళ్ళ మీద నాకేం పర్సనల్ గ్రేడ్స్ లేదు. అలాంటి పరిస్థితులు ఏం లేవు. దయచేసి మీకు అందరికన్నా నాకు ఇంకా అందులో ఉన్న వాళ్ళతో కాస్త నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి రిలేషన్ కొంచెం ఉంటుంది. నా నెంబర్ అందరికీ తెలుస్తుంది. ఇక్కడ ఇండస్ట్రీలో మొత్తం అందరికీ తెలుసు. టక్కని ఫోన్ చేసి ఏంటి శ్రీరాజ్ గారు ఇలా మాట్లాడారని వాళ్ళు నాతో మాట్లాడే అంత చనువు కూడా ఉంటుంది. ఫోన్లు కూడా వస్తాయి నాకు. ఓకే, నేను ఎవరిని పర్సనల్గా కావాలని అటాక్ చేయట్లేదు. ఇది మన ఎమోషన్తో ఆడుకునే షో, మన ఫీలింగ్స్తో ఆడుకునే, మన నమ్మకాలతో ఆడుకునే షో, మన ఇష్టాలతో ఆడుకునే షో, మన ప్రేమలతోనూ మన అభిప్రాయాలతోనూ ఆడుకునే షో ఇది. మనకి అలాగే మనం ట్రిగ్గర్ అవుతాం. వాళ్ళు ఎలా అవుతున్నారో, అక్కడ లోపల ఎలా అవుతున్నారో మనం కూడా అలాగే ట్రిగ్గర్ అయిపోతాం ఉంటుంది. కాకపోతే ఎంతవరకు జెన్యూనిటీ ఉంది? 100% ఏమని ఇప్పుడు ఒక మనిషిని ఇష్టపడే వాళ్ళకి నేను వేరే వాళ్ళని ఇష్టపడుతున్నప్పుడు నేను చెప్పే మాటలు నచ్చవు. నేను ఏ పాత్రలో ఉన్నానో అందులో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే అది నచ్చుద్ది. నచ్చని వాళ్ళకి కూడా ఇది రీచ్ అవ్వచ్చు. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు, నేనేం చేయలేను. కాకపోతే న్యాయంగా ఉంటే నాకు ఫ్యూచర్ ఉంటుంది. 2 వీడియోలు చూస్తారు, లేకపోతే షట్ డౌన్ అవుతుంది. అంతకుమించి ఇంకేం ఉండదు. దట్స్ ఏంటంటే నా వరకు న్యాయంగా, మనస్ఫూర్తిగా, మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అందరి మీద ఉన్న అభిప్రాయాన్ని క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మనకి ఇష్టం కదా అని ఒక మనిషి తప్పు చేసినా ఒప్పు అని ఒప్పించడానికి నేను ప్రయత్నం చేయను. ఒకవేళ ఆ టాపిక్ నేను మాట్లాడలేకపోతే ఆ విషయాన్ని అక్కడితో కట్ ఆఫ్ చేసి పక్కన పెడతాను. అంతే తప్ప ఆ విషయాన్ని బయటికి తీసి అందరూ తిడుతున్నారు కదా దీన్ని ఎలా అయినా ఒప్పించడానికి ట్రై చేద్దామని నేను అలాంటి పిచ్చి పనులు నేను చేయను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆదిత్యవము, నయనిక, అలాగే మణికంఠ, సీత వీళ్ళంతా వచ్చారు. మన ఎపిసోడ్ చూసాం, హెడ్డింగ్ పెట్టాను, చూసారు కదా. దట్స్ వై మాట్లాడుకుందాం. ఎవరెవరు ఎలాంటి బిహేవియరు, ఎవరెవరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చారు, ఎవరు వాళ్ళ మీద పగలు పెట్టుకుని పాత పగలన్నీ ఇక్కడ వాళ్ళని ఇంకా బ్యాడ్ చేయడానికి ట్రై చేశారు, మనం దాని గురించి కూడా గట్టిగా మాట్లాడుకుందాం. తర్వాత ఈరోజు లైవ్ మార్నింగ్ నుంచి చూడడం మొదలుపెట్టాను నేను. ఇవాళ చాలా లేట్గా లేచారు, ఎందుకంటే రాత్రి 3 o'clock వరకు ఈ నామినేషన్స్ జరిగాయి. దట్స్ వై నేను రాత్రి 3 o'clock రోజు వాళ్ళ నిద్రపోయే వరకు నేను కూడా మెలుగుగానే ఉన్నాను. 3:34 దాకా అయిపోయింది. మార్నింగ్ లేట్గా నేను లేవడం, వాళ్ళు అందరూ లేట్గానే లేచాం. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు చాలా లేట్గా లేచారు. మేము లేచిన తర్వాత ఎప్పటికో 1 hourకి లేచారు. సిచ్యువేషన్స్ మార్నింగ్ ఎలా తయారైనాయి అంటే, ఇప్పుడు నేను మొన్న దాంట్లో చెప్పాను, మొన్న వీడియోలో అవినాష్కి చుక్కలు చూపిస్తుంది, బొమ్మలు కనబడతాయి అని చెప్పాను కదా. అప్పుడే ఈరోజే మొదలైంది, స్టార్ట్ అయింది, చండాలం మొదలైంది. ఆల్రెడీ ఎవరి త్రూ మొదలైందంటే విష్ణుతోనే మొదలైంది. ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి. విష్ణుని ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, నేను కూడా ఇష్టపడ్డాను. అప్పట్లో మరి మన అమ్మాయిని లేపిన సిచ్యువేషన్ లేదు, ఉంది కదా. అప్పుడు బాగా అనిపించినప్పుడు అంటాం, బాగా అనిపించినప్పుడు చెప్తాం, చెప్పాలి కూడా, అది పద్ధతి. ఆ అమ్మాయి ప్రేరణ చీఫ్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎలా డిస్టర్బ్ చేసింది, ఇవాళ చేసే పని రేపు చేస్తా, రేపు చేసే పని ఎల్లుండి చేస్తా అని డిస్టర్బ్ చేసి పని చేయకుండా ఆ అమ్మాయి 2 సార్లు 3 సార్లు వచ్చి చెప్తుంటే, అదిగో నువ్వు నన్ను ఇది చేస్తున్నావు, టార్గెట్ చేస్తున్నావు, కావాలని డిస్టర్బ్ చేస్తున్నావు, నేను చేస్తాను, అసలు నాకు చేయను, అసలు పని ఏం కూడా పీక్కు అన్న రోజులు ఉన్నాయి. మనకు తెలుసు కదా అది. సరే, ఆ అమ్మాయిదే న్యాయం ఉందనుకుందాం, విష్ణుదే న్యాయం ఉందో అనుకుందాం. సరే, ఈ అమ్మాయి ట్రిగ్గర్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం వల్ల చేయనని చెప్పేసి అనుకుందాం. అవినాష్తో ఏమొచ్చింది? ఈరోజు అవినాష్ చీఫ్ అయ్యాడు. అవినాష్ నేను ట్రిగ్గర్ చేస్తాడా? అతను ఎంత జోవియల్గా ఉంటాడు, అతను ఎంత కూల్గా పోతూ ఉంటాడు, ఏదో పట్టించుకుని సోగా వెళ్ళిపోతూ బతిమిలాడుతూ మిమ్మల్ని అందరినీ మోస్తూ పాపం అది బతికేదో అతను బతుకుతుంటాడు అందులో. ఇప్పుడు నీకు అవినాష్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటమ్మా?
ఎందుకు అవినాష్ని మీద ఎక్కుతున్నావు? అవినాష్ని చెప్పిన పని కూడా చేయవా? ఈరోజు మార్నింగ్ మ్యాటర్ ఎలా స్టార్ట్ అయిందంటే, అంటే అమ్మాయి బిహేవియర్ చెప్తున్నా. ఆ అమ్మాయి చీఫ్గా ఉన్నప్పుడు ఎక్కేశారు, బాగుంది, అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది అనుకుంది, పక్క వచ్చింది. నాకు కూడా అనిపించింది దరిద్రం వదిలిందమ్మా, నువ్వు ఆ చీఫ్, ఆ కిచెన్, ఆ దరిద్రం నుంచి బయటపడ్డావు, సూపర్ అని మాకు అనిపించింది. పక్కన పెడితే ఇప్పుడు చీఫ్ ఇతను అయ్యాడు. పొద్దునే వచ్చాడు, అమ్మ విష్ణుప్రియ అన్నాడు. చెప్పు అని. అదే నువ్వు నిన్న పని ఇవాళ చేస్తా, ఇవాళ పని రేపు చేస్తాను, నిన్న వాయిదా వేసావు, చేయలేదు కదా, కొంచెం చేసేస్తావా? సేమ్ వీళ్ళు అన్నారే, ఈ శుద్ధపూసలన్నీ వచ్చి నువ్వు చెప్పే పని చేయించుకోనే విధానం ఉంటుంది బుజ్జు బాబు అని చెప్పి నిన్న సోనియా గారు కూడా చెప్పారు. అది చెప్పి బుజ్జి కన్నా చేసి బంగారు తల్లి అంటే చేసేస్తారు కదా అంది నిన్న ఆవిడ. ఇప్పుడు పాపం మార్నింగ్ మన అవినాష్ అలాగే అడిగాడు, అదేదో అన్నావు కదా కొంచెం చేసేవా ప్లీజ్. అతనేం హార్ష్గా ఉండదు, అతని టోను కామెడీగా ఫన్నీగా సరదాగానే ఉంటుంది. మరి అతను చెప్పాడు, చెప్తే ఏం మాట్లాడతావు నువ్వు? ట్రిగ్గర్ చేయొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చేస్తాను. అయినా నిన్నటి పని ఈరోజు చేయడానికంటే ఇవాళ మార్నింగ్ చేసేసాను, అదేమో నిన్న ఆల్రెడీ నామినేషన్స్ వల్ల లేట్ అయిపోయింది కాబట్టి నిన్నటి పని క్యాన్సిల్ అయిపోయినట్టే, ఇవాళ చేసింది నిన్నటిది కాదు, ఇప్పుడే చేస్తున్నాను, పాతది ఇంక లేనట్టే, చెల్లుబాటు అయిపోయినట్టే. ఈ సోది ఏంటమ్మా, ఈ సోది ఏంది ఇది? ఎవడ పని అడుగు ఎప్పుడు పడి చేయాల్సిన పని అప్పుడు చేయక రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అనడం. పోనీ మీ ప్రాబ్లమ్స్ వల్ల అన్నారే అనుకుందాం, అనుకున్నప్పుడు చెప్పిన పని చేయాలి కదా. మరి ఆ టైంలో మీరు మళ్ళీ ఇంకొకటి వచ్చి కెలకాలన్న మళ్ళీ సెన్స్ లేదా? ఇదే నేను చెప్తున్నాను, కామన్ సెన్స్ ఉండదు, అర్థం చేసుకోరు. ఆ అమ్మాయి ఏదో మహాసాధ్వీమణి, అసలు ఆ అమ్మాయి చెప్పిన మాట వేదం, ఆ అమ్మాయి చెప్పింది కరెక్టు, ఎంత మంచి పిల్ల పాపం, ఆ పిల్లని పట్టుకుని చెండుకు తినేసింది ప్రేరణ, డిస్టర్బ్ చేసేసింది అని కొంతమంది శుద్ధపూసలు చెప్తుంటారు రివ్యూల్లో. మరి ఇవాళ ఏమైంది? అవినాష్ ఏం చెండు తినేసాడు అమ్మాయిని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కుదరదు చేస్తాను ఓకే. ఇప్పుడు అందరూ కూర్చుని ఉన్నారు ఒక హాల్లో, అదే మన ఏదో ఉంటుంది కదా ఒకటి ఏళ్ళది పీకాక్ రూమ్, సంథింగ్ రూమ్, ఆ సోఫా సెట్లు అందరూ 10 మంది ఏకమైపోయారు. ఇప్పుడు కూర్చుని చక్క సరదాగా మాట్లాడుకుని మాటలు ఈ టాపిక్ వచ్చినప్పుడు ఆ పిల్ల చెప్తుంది, చేస్తాను నీట్గా చేయాలి, ఏదో అద్దంలా తొడవాలి మీరు, అవన్నీ చెప్పొద్దు నాకు, అలా అవ్వదు, నాకంటే అవ్వదంటే కుదరదు, అలాగే తొడవాలి అన్నాడు అవినాష్. అద్దంలా తొడవదంట, నీట్గా చేయదంట, కొంచెం అటు ఇటు ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోకూడదంట. కింద పడితే తీసేస్తారు, తుడిచేవాళ్ళు తీసేస్తారు. అంటే తుడిచేవాళ్ళకి ఏం పని పడలేదా? ఒకసారి వాళ్ళు స్వీప్ చేసి వెళ్ళిపోతారు. నువ్వు ఎప్పుడో కుదిరినప్పుడు బ్రష్ చేసి లేచి ఒళ్ళు ఇరుసుకుని వచ్చి ఇలా అని అది తుడిచేటప్పుడు అది దరిద్రం అంతా కింద పడేస్తావు. మళ్ళీ కింద తుడిచిన వాళ్ళకే కదా అది పని, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ తుడవాలా? ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? తిండి, క్లీనింగు, బాత్రూమ్ క్లీనింగ్లు, ఇవే కదా ఉన్నాయి. దాని గురించే టాపిక్ వస్తుంది. అమ్మాయి అంటది అంత క్లీన్గా అవసరం ఉండక్కర్లా, సోసోగా ఉన్నా పర్లే, కొంచెం అటు ఇటు ఉన్నా పర్లే, నువ్వు చెప్పేస్తావేంటి? ఇందులో ఎంతవరకు న్యాయం ఉందో ఆలోచించండి. ఒక మనిషి ఎలా మాట్లాడుతుంది చూసారా? బుద్ధి అది. ఆవిడ బుద్ధి ఏంటంటే ఆవిడ ఎప్పుడు లేస్తే అప్పుడు ఓకే అనాలి, ఏది చేస్తే అది ఓకే అనాలి, చేయకపోయినా ఏమనకూడదు, గట్టిగా ఆవిడికి చెప్పకూడదు. చెప్తే అదిగో హార్ష్గా మాట్లాడింది. వార్డెన్ అన్నది నువ్వే, ప్రేరణని టీచర్లాగా ఉంది, ప్రిన్సిపల్లా ఉంది, వార్డెన్లాగా ఉంది అన్నది నువ్వే. ఇంకా పిల్లంటే మంట కాబట్టి నిన్ను మాట్లాడావు. ఇప్పుడు అవినాష్ నాను ఈ వార్డెన్ గిడ్డని అన్నాను, అయినా అతను చెప్పింది కూడా ఇదంట. అంటే ఆవిడ బుద్ధి ఏంటంటే ఇక్కడ చీఫ్ ముఖ్యం కాదు. ఎవడు చీఫ్ వచ్చాడు, అది ప్రేరణ, మీకు ఇష్టం లేని ప్రేరణ వచ్చిందా, లేకపోతే అవినాష్ వచ్చాడా, సుబ్బారావు వచ్చాడు, వెంకటరావు వచ్చాడా, అక్కడ కాదు పాయింట్. ఇక్కడ ఈ మనిషి పని చెయ్యదు, పని దొంగ, కామ్చోర్ అని ఆయన ఏదో మాట్లాడాడు నిన్న ఆదిత్యవం. నిజం చెప్పాలంటే పని దొంగ ఈఎంఐ చేయదు, నచ్చదు, ఎవరైనా చెప్తే నచ్చదు అసలు. నీట్గా అంత అర్థంలా నా వల్ల కాదు, ఏదో యావరేజ్గా అలా చేసేస్తాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి అన్నట్టు మాట్లాడుతుంది. అలా ఎలా కుదురుద్దమ్మా అన్నాడు అవినాష్. అలా ఎలా అందరూ ఉన్నారు ఇప్పుడు, అలా ఎలా కుదురుద్ది? రేపు అన్న రోజున మళ్ళీ నన్ను పాయింట్ చేస్తారు. ఆ వంట చేసుకునే ఆ బల్ల ఏదైతే ఉంటుందో అక్కడ అది కంపు కింద ఉంటే మళ్ళీ నన్ను అంటారు, లేదు నీట్గానే చేయాలి అని అన్నాడు. అవునా, కుదరదు, నాకు ఇలాగే చేస్తా, మీకు కావాలంటే నామినేషన్లు వేసేసుకోండి, చేయలేదని అంటది. అనగానే ఇమీడియట్గా రోహిణి అంది, ఇంత చిన్న విషయానికి కావాలంటే ఎవరు పడితే వాళ్ళు వేసుకోండి, నామినేషన్లు వేసుకోండి అని మమ్మల్ని అందరినీ లాగుతావు ఎందుకు? అలా అనడం కరెక్ట్ కాదంటే. అదిగో నువ్వెవరు నన్ను కరెక్ట్ చేయడానికి? నువ్వు నన్ను కరెక్ట్ చేయొద్దు, నేను మాట్లాడతా, నా వాయిస్, నా టోను, నా ఇష్టం. ఇప్పుడు ఏమనిపిస్తుందమ్మా పిల్లలు? ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆవిడ గారు మీకు కనిపిస్తుందా? సినిమా కనబడుతుందా? బొమ్మ
ఆల్రెడీ వాళ్ళంతా బొమ్మ కనబడింది అవినాష్కి. చూసే శుద్ధపూసలకి ఆ అమ్మాయి గురించి చెప్పే రివ్యూవర్లకు కూడా వాళ్ళ బొమ్మలు కనబడి ఉంటాయిగా. ఎలా దాన్ని సరిపెట్టాలో తెలియక ఆవిడ బిహేవియర్ని ఎలా సమర్థించాలో అర్థం కాక గింజుకుంటున్నారా? నేను చెప్పింది అదే రాజా. తప్పు ఉంటే తప్పు అని చెప్దాం, ఒప్పు ఉంటే ఒప్పు అని చెప్దాం. మీరు తప్పును కూడా ఒప్పు చేసేయాలని ట్రై చేస్తే కుదరదు. ఇక్కడ ఏం ఆడుతుంది అయ్యా ఆట? ఏం ఆడుతుంది? ఎక్కడ ఆడుతుంది? ఎక్కడైనా కనబడద్దా? ఒక్క చోటన ఫిజికల్గా మీదటి కలిసి పరిగెత్తింది, చేసింది, అబ్బా అబ్బా అయ్యో బాబు అని కనబడుతుందా? తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, పని చేయదు, మనోడితో కూర్చొని సోది చెప్తూ ఉంటుంది. ఆయన కోసం పని చేయడానికి వచ్చినట్టుంది ఆ పిల్ల. అక్కడ పర్సనల్ అసిస్టెంట్లా తయారైంది. సరే, ఇది పక్కన పెడదాం. అలా పర్సనల్ నాకు అనవసరం సబ్జెక్ట్. అది ఏమన్నా అయిపోయినాడు, మనకి ఎందుకు వచ్చింది దరిద్రం. ఇక్కడ నాకు ఇంటికి సంబంధించింది కావాలి. ఇంటికి సంబంధించింది ఏంటి? నువ్వు ఇంటి పని చేయాలి, ఈ పని చేయాలని నీకు ఇచ్చినప్పుడు చెయ్యాలంతే. నేను ఇట్లానే చేస్తా. నాకు మళ్ళీ బయటికి వెళ్ళి ఇలా కూర్చుంటే పృథ్వీరాజే వచ్చాడు. మనోడు ఏదో కొంచెం గట్టిగా ఉంటాడు అనుకున్నాం, కానీ అంత లేదు పాపం. మనోడు పడిపోయాడు, వంగిపోయాడు, వచ్చి కూర్చున్నాడు. ఎందుకల్లా ఉన్నావు అంటే కోపం వచ్చింది. అసలు చూడ నంగ్యాశాలంటే ఎలా ఉంటాయంటే కోపం వచ్చింది. ఎందుకు అన్నాడు. అంటే మేమిద్దరం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇంకో పార్టిసిపేట్ చేసే ఏమంటారు ఇంకో కంటెస్టెంట్ మధ్యలో దూరి నన్ను పాయింట్అవుట్ చేస్తే నాకు కోపం రాదా అంట. ఏముంది అక్కడే ఉన్నాడు మనోడు కూడా. తప్పే ఉంది అమ్మాయి, మరి అంటారు కదా నువ్వు కూడా. ఓకే, నేను ఎంతవరకు నాకు బాగా చేయగలను అంతవరకు చేస్తానంటే సరిపోదు కదా అన్నాడు పృథ్వీ. అబ్బే ఒప్పుకోదు, అతను చెప్పిన ఒప్పుకోదు. మళ్ళీ ఇతని మీదకి రివర్స్ వచ్చి నీకు అప్పుడు ఒకసారి పని ఇచ్చారు, నువ్వు ఎంత చేయగలో అంతే చేసావు కదా అంటే అవును అంతే చేశాను, మరి ఇంకా చేయమంటే ఎలా కుదురుద్ది, నువ్వు చేయవు కదా అంటే చేయను. మనోని కూడా రివర్స్ చేసేస్తుంది అన్నమాట, మొత్తానికి దారిలోకి తెచ్చేసుకోవడం. ఇట్లా అతను కూడా ట్రాక్ తప్పేశాడు. నాకేం కుదురుతుందో అదే చేస్తా, చేయమంటే వేరే వాడికి చెప్పుకో అంటా అని అతని యాటిట్యూడ్ బయటకు వచ్చింది. తను కంపు చేసేది కాకుండా పక్క వాళ్ళు కూడా కంపు చేసేస్తుంటుంది అనమాట. ఇది నేనేమంటానంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ చీఫ్ ప్రేరణ ఆ అమ్మాయి వారం రోజులు ఉన్న పాపానికి సర్వనాశనం చేసేయడం కాదు. ఇక్కడ ఈ క్యాండిడేట్ ఎలా బిహేవ్ చేస్తున్నది కూడా చెప్పి చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రేరణ విషయంలో అదేంటది షీల్డ్ ఉంది, ఆ షీల్డ్ విషయంలో ఫస్ట్ రోహిణి అన్న తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఛాన్స్ వస్తే నబీల్ అంది. ఆ రోజు నేను రివ్యూలో ఏం చెప్పాను, ఫ్లిప్ అయిపోయింది, మాట మార్చింది పిల్ల అని నేను హెడ్డింగ్తో సహా పెట్టా. మాట మార్చిన మెగా చీఫ్ అని పెట్టాను నేను. తప్పుంటే తప్పు అని చెప్పాలి. నాగార్జున గారు అప్పుడు చెప్పారు కదా, మనము అన్నాం కదా, పాయింట్ చేసాం కదా. అది ఇప్పటికీ మనకి గిల్ట్ ఉంటుంది, మన పిల్ల ఎందుకు ఇలా బిహేవ్ చేసింది చండాలంగా, ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా. ఇప్పటికీ అది కవర్ చేసుకోలేక చస్తుంటే వచ్చిన వాళ్ళందరూ అదే పాయింట్ వేసి ఇంకా కావాలని ఇంకా వాళ్ళని అసలు ఈసారి నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఈ బయట నుంచి వచ్చిన శుద్ధపూసలన్నీ ఉన్నాయి కదా, ఈ శుద్ధపూసలన్నీ లోపలికి వచ్చి ఎవరెవరు బాండింగ్తో ఉన్నారో వాళ్ళందరినీ విడగొట్టడానికి ప్లాన్ చేసినట్టు కనపడింది నాకైతే. ఎవరెవరు రిలేటెడ్గా చక్కగా ప్రశాంతంగా బతుకుతున్నారో వాళ్ళందరికీ పుల్లలు పెట్టి కంపు చేసి విడగొట్టేయడానికి ట్రై చేశారు. దేవుడు మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు అన్నట్టు వీళ్ళు ఎన్ని ఆశలు వేసినా నిన్న 3:30-4 వాళ్ళు వెళ్ళిపోయిన టైంకి అయిపోయింది. వాళ్ళతో మైండ్లో ఏడ్చారు, ఫీల్ అయ్యారు, సారీలు అన్నీ అయిపోయి పొద్దున్నే అందరూ కలిసిపోయారు, ప్రశాంతంగా ఉన్నారు. 10 మంది ఎర్రి పప్పలు చేశారు వచ్చిన వాళ్ళందరినీ. వీళ్ళు ఇంటికి వెళ్ళి చూసుకుంటారు. వీళ్ళు మనం పెట్టిన చిచ్చికి నా సామిరంగా అల్లా కళ్ళలో అయిపోద్ది హౌస్ అంతా. పక్కోడు ఏడుస్తుంటే మనకి కదా అంత ఆనందమే కదా, పక్కోడు కొడుకు చచ్చిపోతుంటే. అప్పటిదాకా ప్రేమగా ఉన్న వాళ్ళని చెడగొట్టడానికి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. బిగ్ బాస్ రాజా వెళ్ళాం, పెట్టేసాం, పెంట అయిపోద్ది, ఇంక రేపటి నుంచి ఆళ్ళ అనుకుంటే ప్రశాంతంగా లేచి పాటలు, కేరింతలు, మొన్నటిదాకా లేనంత ఆనందాలు, స్విమ్మింగులు, తేజ వీళ్ళందరూ చక్క స్కిట్లు, సరదాలు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మనవాడు తెలిస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడమ్మా. పక్కోని చెడదొబ్బేయాలని ఎప్పుడు ఆలోచించకూడదు. మైండ్లో కొంచెం కూడా అలాంటి చండాలని ఆలోచన రాకూడదు. భలే అనిపించింది ఈరోజు. అందరూ హాయిగా రిలాక్స్. ఎవరో అన్నారు కూడా, వాళ్ళు వచ్చి మనకేస్తే వేసారు కానీ మనందరం భలే కలిసామరా, ప్రశాంతంగా ఉన్నాం అందరూ రోహిణి. ఇంకా ఈరోజు ఒక్కరోజే ఇది, రేపు ఉంటుంది సినారియో. రేపు టాస్క్ అయితే స్టార్ట్ అయింది కదా, రేపు ఉంటుంది అసలు రంగులు మొత్తం బయటకు వస్తాయి. విష్ణురాజా నేను తప్పు పట్టట్లేదమ్మా, నువ్వు మంచిదానివే కాదన్ను, కానీ ఇదే ఈ బుద్ధే పిచ్చి బుద్ధి. ఒక్కసారి ఒక మనిషి మీద నెగిటివ్ పడింది,
వీళ్ళు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేశారు. సీత అబ్బో అస్సలు బాబోయ్ పెద్ద శుద్ధపోస మహాతల్లి. ఎంత నటన అంటే ఈ నటన బయట చూపిస్తే చాలా పెద్ద ఆర్టిస్ట్ అయిపోద్ది పిల్ల. ఏమి నటించిందమ్మా, వచ్చి అసలు రావడమే అసలు అందరితో హాయిగా మాట్లాడి చక్కగా కూర్చుని నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అని చక్కగా ప్రేరణ లేపి రోహిణికి ఆ అమ్మాయికి ఉన్న బాండింగ్ చూసింది బయట. ఇద్దరు ప్రేమించుకోవడం, చక్కగా ఇద్దరు కలిసి హాయిగా ఉండడం. ఇంత గొడవ జరుగుతున్న ప్రేరణ విషయంలో రోహిణి కానీ అవినాష్ కానీ ఎంత బాండింగ్తో ఉంటున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళ మధ్యన మన చీఫ్ అయినప్పుడు చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా అవినాష్ దాన్ని పక్కన పెట్టేసి ఆమెతోనే ఉండి, ఆమెతో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా ఆమె మళ్ళీ వాళ్ళతో ఉండి, రోహిణికి షీల్డ్ ఇవ్వకపోయినా దాన్ని తీసి పక్కన పడేసి అది మన గ్రూప్లోనే ఉంది కదా, ఎక్కడ పోయింది? నిఖిల్కి ఇచ్చేస్తుంటే ఇంకా వరస్ట్గా ఉండేది. అది ఇవ్వలేదు కదా ఆ అమ్మాయి. వాళ్ళ గ్రూప్ 5 గ్రూపుల్లోనే నబీల్ అనేవాడికి ఇచ్చింది. ఆ నబీల్ అనేవాడు ఈరోజు అవినాష్ అనేవాడికి వాడాడు, బతికిపోయాడు. ఇందాక రోహిణి ఏమంటుంది, నిజంగా ప్రేరణ కనుక ఆ రోజు నాకు ఇచ్చుంటే తేజ అవినాష్ ఇద్దరు నుంచున్న పాపానికి నాకు అవినాషే స్ట్రాంగ్గా కనిపించేవాడు, ఈ తేజాడు ఎక్కడ పోతాడని వీడికి వాడేసేవాడిని, సర్వనాశనం అయిపోయిందని చెప్పింది. ఏ రూట్ ఎలా వెళ్ళాలో ఎక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది. అలా అని నేను ఇప్పుడు ఏమీ ప్రేరణ సమర్థించట్లా. అలా జరుగుద్దని ప్రేరణకి ఏం తెలియదు కదా. ముందు అక్కడ చేయాల్సిన పని తను చేయాలి, చేయలేదు. అది రాంగ్, 100% రాంగ్. అందరం ఫీల్ అయ్యాం. ఎందుకు మంచి కెరీర్ టక్ వెళ్తున్న దాన్ని ఇలా చిన్న చిన్న పావుల నోట్లో పడి డప్పని కింద పడి మళ్ళీ నిచ్చినెక్కితే ఎప్పటికి ఎక్కుతారు. మిగతా వాళ్ళందరికీ సంబంధం లేకుండా పోతున్నారు పక్క నుంచి. అందరికీ ఎలా ముందుకు పోతున్నారు, సంబంధం లేకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తున్నారు కూడా అర్థం కాకుండా వెళ్తున్నారు. మీరు ఆడిన వాళ్ళు మాత్రం మీ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలా జరిగింది ఈరోజు. నాకు చాలా బాగా అనిపించింది. పొద్దునే అందరూ రిలాక్స్గా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, హాయిగా మాట్లాడుకున్నారు. ఫస్ట్ కంపు చేసింది ఎవరంటే విష్ణువే. హౌస్ని ఫస్ట్ డే స్టార్ట్ అవడమే పెంట చేసింది ఈవిడే. ఈ టాపిక్ గురించి పాప రోహిణి ఎంత ఫీల్ అయిందో, ఏంట్రా మనిషి, ఆ అమ్మాయి నేను ఎక్కడ కరెక్ట్ చేస్తాను రా, అమ్మాయి చండాలం చేసేవాడే నేను కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ మాట్లాడితే మమ్మల్ని ఎందుకు లాగుతున్నాం, మేము ఎందుకు నామినేషన్ వేస్తాం, చిన్న సిల్లీ విషయానికి వేసుకుంటే ఎవడైనా వేసేసుకోండి నామినేషన్ అంటావేంటి, అందులో నేను ఉన్నాను హౌస్మేట్గా, నన్ను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాను అన్నాను. దానికి ఆ అమ్మాయి మాట్లాడద్దు, నన్ను ఎవడో కరెక్ట్ చేయొద్దు, నా ఇష్టం, నా వాయిస్, డోంట్ టాక్ అని చెప్పి వెళ్ళిపోతే ఎలా కుదురుద్దని ఆ అమ్మాయి ఫీల్ అవుతాం. అవినాష్ వచ్చాడు, అవినాష్ వచ్చితే అవినాష్తో టాకు, గౌతమ్ వస్తాడు, గౌతమ్ యాడ్ అవుతాడు. గౌతమ్ ఇలా గౌతమ్ ఏంటి పరిస్థితి అంటే మనోడు దాటేస్తాడు, సేఫ్ గేమ్. కొంతమంది అలాగే ఉంటారు, మనం ఇంకా విని ఊరుకోవాలంట. గౌతమ్ ఎందుకు భయపడుతున్నావు, ధైర్యంగా వాయిస్ అవుట్ చేయి, నువ్వు ఉన్నావు కదా అక్కడ సినారియోలో, ఎందుకు ఏమైనా మాట్లాడితే రాంగ్ వెళ్ళిపోతుందేమో బయట అని భయపడకు. ఎందుకు భయపడాలి? భయపడితే నీ జీవితం అంతా భయపడినట్టే ఉంటుంది. అక్కడ నాకు కరెక్ట్గా అనిపించలేదు. సరే ఆ సిచ్యువేషన్ అంతా అయిపోయిన తర్వాత ప్రేరణ అవినాష్ని రిక్వెస్ట్ చేసి కొంచెం మీటింగ్ పెట్టు, హౌస్ అందరికీ నేను సారీ చెప్తాను ప్లీజ్ అంటే, సరేనా అతను మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టగానే ప్రేరణ వెళ్ళి కూర్చుని, నేను ఎప్పుడూ ఉన్నట్టే ఉన్నాను, నా వాయిస్ ఇంతే, ఇలాగే మాట్లాడేదాన్ని ఇదివరకు హౌస్మేట్గా ఉన్నప్పుడు. అప్పుడు మనం హౌస్మేట్ని కాబట్టి మనం జోవియల్గా వెళ్ళిపోయాడుగా, మీకు అది తెలియలేదు. ఒకసారి నాకు ఆ పదవి ఇచ్చేసరికి ఆ పదవి ఈ వాయిస్ని మీరు రెండుని జాయిన్ చేసుకుని అథారిటీ చేస్తున్నానని మీరు ఫీల్ అయ్యారు. బట్ ఏదేమైనా ఇంతమంది చెప్పిన తర్వాత కూడా నేను దాని గురించి ఆలోచించకపోతే నేనే తప్పు అయిపోతాను. కాబట్టి నన్ను క్షమించండి, సారీ, మీ మనసుని హర్ట్ చేసి ఉంటే క్షమించండి. ఇంకొకటి అంటే ఒక విష్ణుప్రియ విషయంలోనూ అలాగే అతని పేరేంటి మన గౌతమ్ విషయంలోనూ కొంచెం హార్ష్గా ఎక్కువగానే మాటలు వదిలేయడం జరిగింది. దయచేసి మీరిద్దరూ ప్రత్యేకంగా నన్ను క్షమించండి అని అమ్మాయి అందరికీ క్షమాపణ చెప్పింది. గౌతమ్ వచ్చి హగ్ చేసుకున్నాడు, ఓకే అన్నాడు, అంతా అయిపోయింది, మ్యాటర్ క్లోజ్ అక్కడితో. తర్వాత మన నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి తను చెప్పాల్సి ఉంది, తన అపాలజైజ్ చేసేదో తను చెప్పేశాడు. ఇలాగా అక్కడితో వాళ్ళ ఎంత చక్కగా జరిగిందో ఈరోజు హౌస్ అంతా, ఎక్సెప్ట్ ఈ విష్ణు పెంట తప్ప. దాని తర్వాత అంతా రిలాక్స్ అయిపోయింది. హాయిగా అయిపోయిన తర్వాత ఎవరికాడే మాట్లాడుకుంటూ ఆ మ్యాటర్ జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనోడు నిద్రపోయాడు. ఎవరు? తేజ. నిద్రపోయినప్పుడు మనోడికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, సూపర్ పనిష్మెంట్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్లో దూకి పైకి లేపాలి అంటే ఈలో పెద్ద మాటలు వచ్చి యష్మి నీకు ముద్దు పెడతా అలా చేస్తే అనగానే మనోడు బట్టలు ఇప్పేసి ఎందా పైన పడిపోయి దూకి లేచి అదో స్కిట్ లాగా చేశారు. అది మనకు కట్ చేసినా కూడా వాళ్ళందరూ ఏంటంటే దీన్ని ఒక ఫన్గా చేయాలంటే ఏం చేయాలంటే ఇలాగా తను ముద్దు పెడతానంటది, అప్పుడు నువ్వు వెళ్ళి చేస్తావు, పైకి లేస్తావు, దూకుతావు, లేకపోతే ఫైనల్గా మేము అందరం పెడతా ఉంటావు, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఆమె పెట్టినట్టు నువ్వు ఫీల్ అవుతావు. ఇదంతా ఒక స్కిట్ లాగా అనుకున్నారు, ఒక అవుట్పుట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఇచ్చారు సరదాగా.
అలా సరదాగా అది ఎండ్ అయింది. ఓకే, ఈవిడ కెలికుడు ఎలా ఉంటుందంటే ఇందాక ప్రేరణ హౌస్తో అందరితో సారీలు చెప్పిన తర్వాత మనోడు నిఖిల్ కూడా అందరికీ సారీలు చెప్పడం, నేను ఈ రోజు నుంచి మీ అందరికీ ఫ్రెండ్లా ఉంటాను, మీరు నాకు ఫ్రెండ్స్లా ఉండండి, ఇలా మాట్లాడుకున్నాడు. ఈ అమ్మాయి ఎటకారం డైలాగులు ఎలా ఉంటాయంటే విష్ణువి పొడిచినట్టు టీ అందరికీ కాసింది. టీ కాసిన తర్వాత పోస్తారుగా ఇలాగా ఇలా పోసిన తర్వాత యష్మికి వచ్చింది. యష్మికి తీసుకుంటూ యష్మి మన ఫ్రెండ్ నిఖిల్కి కూడా ఇవ్వా అంట. ఇదే కెలుకుడు వ్యాపారం అంట. ఇది తగ్గించుకుంటే మంచిది, ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది. బాగుంది, చాలా దరిద్రంగా. తర్వాత ప్రేరణ కూడా నిద్రపోయింది. తనతో ఏదో సరదాగా కామెడీ స్కిట్ లాగా చేసి తనకు కూడా ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చాడు. మంచి పనిష్మెంట్లు ఇస్తాడు, అవి ఉపయోగపడేలాగా, చూసే వాళ్ళకి ఎంజాయ్ చేసేలాగా, ఆడియన్స్ ఎంజాయ్ చేసేలాగా చేస్తాడు. వెరీ నైస్ అనిపించింది. విష్ణుకి ఎప్పటి నుంచి ఉండిపోయిందంటే అవినాష్ మీద. ఇందాక అదే ఆ విషయం గురించి మాట్లాడుతూ సిద్ధు మన పృథ్వీతో మాట్లాడుతూ లాస్ట్ టైము చీఫ్గా ఉన్నప్పుడు కూడా అంతే టార్చర్ పెట్టేశాడు. అది చెయ్యి, ఇది చెయ్యి, క్లీన్గా ఉండాలి, అది పీకు, ఇది పీకు అన్నాడు. నీకు ఎవరితో ప్రాబ్లం లేదు చెప్పు నాకు, నీకు ఎవరితో ప్రాబ్లం లేదు. నీకు పని చెప్పే ప్రతి వాడితోనూ ప్రాబ్లమే, అది ఏ చీఫ్ అయినా కావచ్చు. నీకు పని చెప్తే ప్రాబ్లం, వాళ్ళ మీద వేసేసుకోవడమే. ఇది ప్రేరణ కాబట్టి కొంచెం దొరికింది కాబట్టి నేను అసలు మాకు జీవితంలో ఎక్కడ చేస్తారు పిల్లకి అంత సీన్ లేదు. జీవితం అనే ఆ డైలాగ్ కరెక్ట్ కాదు, కానీ అక్కడున్న సరదాగా ఉండే హార్మోనియం ఉంటుంది, ఏదైతే ఉంటుందో ఈ హార్మోని దాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. అన్నీ మైండ్లో పెట్టుకుంటుంది పిల్ల, అన్నీ మైండ్లో పెట్టుకుంటుంది. అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, అప్పుడు అలా చేశాడు, అప్పటి నుంచే టార్చర్ నాకు, ఇప్పుడు మళ్ళీ టార్చర్ చేస్తున్నాడు అంట. ఏం మాట్లాడతాం నేను. ఒకటి చెప్తానేనండి, ఈ సొసైటీలో అందరం మనం మనుషులం కదా. ఈ ప్రపంచంలో దేవుడు దేనికి దానికి మనం ఇచ్చలవిడికి వెళ్ళిపోయి, ఇప్పుడు ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి లేకపోతే, సిగ్నల్ క్రాస్ చేస్తే నీకు ఈ శిక్ష పడద్దురా అని చెప్పకపోతే ఒక్కడైనా పర్ఫెక్ట్గా వెళ్తాడు అక్కడ? అందరూ మనుషులేం కదా. ఎవడైనా ఒక్కడు పర్ఫెక్ట్గా వెళ్తాడు? ఆల్రెడీ సిగ్నల్ పడితే 1000 రూపాయలు నీకు ఫైన్ కట్టాల్సి వస్తుందని తెలిసినా సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోతారు. ఎక్కడైనా నిజాయితీని అర్ధరాత్రి పూట ఒంటరిగా తిరిగే పరిస్థితులు ఉంటాయా? పోలీసులు లేకపోతే, పెట్రోలింగ్ లేకపోతే అక్కడ అందరూ మనుషులమే కదా. ఒక నాయకుడు కరెక్ట్గా మన దీన్ని నడిపించే నాయకుడు లేకపోతే ఈ రాష్ట్రాలు సరిగ్గా ఉంటాయా? ఈ దేశాలు సరిగ్గా ఉంటాయా? ఈ చిన్న ప్రపంచం, అక్కడ కూడా నడిపించేవాడు స్ట్రిక్ట్గానే ఉండాలి కదా. ఇక్కడంటే కుదరదు. అదిగో నాకు 1000 రూపాయలు ఫైన్ వేస్తావా, ఆర్డర్ నువ్వు అంటే పోలీసుడు తీసుకెళ్ళి లోపలేసి 4 పీకి బయట పంపిస్తాడు. ఎవరైనా నాయకుడి గురించి అడ్డదిడ్డంగా బాగితే లోపల తీసుకెళ్ళి అల్లల్లాడిచి లోపల బయట పంపిస్తారు. ఇప్పుడు మీది ఒక చిన్న మినీ ప్రపంచం, అక్కడ మీరు ఉన్న వింత వింత మనుషులు, మీరు వింత వింత మనస్తత్వాలు. మిమ్మల్ని కూడా అక్కడ సరిపెట్టడానికి ఆ వారానికి ఒకరిని పెట్టాలి. సీజన్ అంతా ఒకరిని పెడితే కుదరదు కాబట్టి వారానికి ఒకరిని పెట్టారు. పెట్టినప్పుడు స్ట్రిక్ట్గానే ఉంటారు. తప్పు చేస్తే తప్పు అని చెప్తారు. నువ్వు ఈ పని చేయాల్సి ఉంటే గట్టిగా ఈ పని చెయ్యి అని చెప్తారు. చెప్పినంత మాత్రాన వాళ్ళ మీద మీరు రెవల్యూషన్ మొదలెట్టేసి వాళ్ళని చీప్ చేసేసి వాళ్ళందరినీ బద్నాం చేసేసి వాళ్ళ జీవితాన్ని, మీరు చెప్పిన పని కరెక్ట్గా చేస్తే అసలు టాపిక్ ఎందుకు వస్తుంది? పిచ్చి పనులు చేయకుండా ఉంటే అసలు టాపికే రాదు కదా. చెయ్యం కానీ నాకు చెప్పకూడదు, ఇష్టారాజ్యంగా బతకాలి. టూరిస్టులు మరి వచ్చారు సరదాగా, ఇక్కడంతా వెకేషన్కి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తారు. స్విమ్మింగ్ పూల్లో ఆడుతూ ఒక బాయ్ ఫ్రెండ్ వేసుకొని చక్కగా కాఫీలు అవుతూ మార్నింగ్ లేచి డ్యాన్స్లు వేస్తూ నైట్ ముచ్చట్లు వేసుకుంటూ కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారు అక్కడికి. మేము పిచ్చోడు మరి చూడడానికి. ఏ పని మీద వచ్చారో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చావండి. ఎందుకు సేవ్ అవుతారో తెలియదు, ఎందుకు నిలబడతారో తెలియదు, ఎందుకు ఆడేవాళ్ళు ఇలా పాపం టార్గెట్ అవుతారో తెలీదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చూస్తున్నారో తెలీదు. నేను ఇందాక ఎక్కడ టాపిక్ కట్ అయిందంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరు తప్పితే ఎవరైనా మంచి సలహా ఇచ్చి, అరే పాపం దీనికి ఎంత దూరంగా ఉన్నారు, దీనికి ఇలా ఉన్నారు, మీరు ఇలా అయితే ఇది వర్కౌట్ అవుద్ది, మీరు ఎందుకు వచ్చారు నామినేట్ చేయడానికి, మీరు సరిగా ఆడట్లేదు, మీరు ఆడుకుని పైకి రావాలంటే మీరు ఇలా మార్చుకోండి, ఈ విషయాలు మీరు మార్చుకోండి అని చెప్తే బాగుంటుంది. తప్పితే అక్కడికి వచ్చి వాళ్ళకున్న రిలేషన్లు చెడగొట్టేసేలాగా, వాళ్ళు ఇంకా డిమోటివేట్ అయిపోయేలాగా, వాళ్ళని ఇంకా మనకి ఇంకా ఉన్న కక్ష వెళ్ళిపోయాం కదా, కుదరలేదు, ఇప్పుడు దొరికిందిగా ఛాన్స్ ఇంకా వేసుకుందాం అన్నట్టుగా
చేస్తే అది ఎంతవరకు న్యాయం? అది అసలు మీరు బయటికి వెళ్ళిపోయిన అసలు మీ క్యాండిడేట్స్ ఇక్కడికి లోపలికి రావడం అనేది అదొక చండాలమైన కాన్సెప్ట్. అది బిగ్ బాస్కి అగైనెస్ట్. అది అసలు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్కి అగైనెస్ట్. అసలు లోపలికి వెళ్ళిపోయినాడు, బయటికి వెళ్ళిపోయినాడు, లోపలికి వచ్చి కబుర్లు చెప్పడం అనేది మొత్తం. ఇప్పుడు నేను నిన్న మనం అదే మాట్లాడుకున్నాం కదా, నేను ఒక మూడ్లో చూస్తున్నాను ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎవడెవడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పిల్ల పైకి వచ్చే పిల్ల దిగింది, ఈ పిల్ల అసలు ఎందుకు పనికి రాకుండానే ఇక్కడ ఉంది, ఇది ఎప్పుడు పోద్ది, అసలు వీడు ఎప్పుడు దొరుకుతాడు మనకి. అయ్యో నిఖిల్ పరిస్థితి ఇలా అయిందేంటి, ఇలా ఆడాల్సి ఉంటే ఇంత చండాలంగా ఆడుతున్నాడు ఏంటి, లేకపోతే గౌతమ్ పరిస్థితి ఇలా ఉందేంటి, ఏం ఆడకుండానే ముందుకెళ్తాడు ఏంటి, ఏయో 1,00,000 ఆలోచనలు వస్తుంటాయి మనకి. జరుగుతున్న దాన్ని బట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇలా జరగబోద్ది, రేపు ఇది జరుగుద్ది, రేపు ఇలా జరగవచ్చేమో, ఇతనికి పాజిటివ్గా ఇలా నోట్ వర్కౌట్ అవుద్దేమో, ఈ అమ్మాయికి నెగిటివ్గా ఇలా అవుద్దేమో, సరే దీన్ని బట్టి మనం ఓటేద్దాం, ఏటో వేయకూడదు, ఏదో ఒకటి మనం నడిపించుకెళ్తుంటాం. మన వాయిస్ కాకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ పర్సనల్ వాయిస్, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళతో ఉన్న గ్రడ్జెస్ గురించి వచ్చిన వాయిస్లు పెట్టేసి వాళ్ళు అక్కడ మొత్తం ప్రోగ్రామ్ని అంటే చక్కగా సర్దిన ఒక చెస్ బోర్డ్ని చప్పని కొట్టేసి మళ్ళీ ఆడండి అన్నట్టు ఉంది. అది ఇప్పుడు ఎవరు విన్ అవుతారు, ఎవరు ఏమవుతారు, ఎవరు ఫ్లాప్ అవుతారు, టాప్ 5 ఉంటారా ఉండరా, ఏమైపోతారో మనం ఇప్పుడు జడ్జ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వీళ్ళని బయటికి తీసుకురావడం ఏంటి చండాలంగా? వచ్చిన వాళ్ళు తిన్నంగా వచ్చి ఏమైనా చేశారంటే ఒకళ్ళిద్దరు తప్పితే అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ని నాశనం చేసి వాళ్ళని కుళ్ళబెట్టి వాళ్ళ కళ్ళమంట నీళ్లు పెట్టుకునేలాగా ఎప్పుడో ఏదో అనుకున్న మాటలని ఇప్పుడు మళ్ళీ రేస్ చేసి అదిగో నువ్వు వెనకాల బ్యాక్ బీచింగ్కి కరెక్ట్గా డెఫినేషన్ కూడా తెలియని క్యాండిడేట్స్ వీళ్ళు. బ్యాక్ బీచింగ్ అంటే అర్థం ఏముంటుంది? నాకు తెలిసిన నా అవగాహనకి ఒక మనిషితో నేను స్నేహంగా ఉంటూ తన ముందు మంచిగా మాట్లాడుతూ నువ్వు సూపర్రా, బంగారంరా, నా ప్రాణంరా, పెచ్చరా నువ్వు అంటే నాకు అని మాట్లాడి ఆ మనిషి ఆ పక్కకి వెళ్ళగానే ఇంకో మనిషి దగ్గర చాలా వర్స్ట్ ఫెలో వీడు, వేస్ట్ గాడు, ఎందుకు పనికిరాని అదే వీడు ఆట దరిద్రంగా ఉంటుందని మాట్లాడితే దాన్ని బ్యాక్ బిచ్చింగ్ అంటారని నా ఫీలింగ్. ఎంతవరకు నిజమో కాదో కొంచెం కామెంట్స్లో చెప్పండి. అసలు నీ మీద నాకు ఏ హోపు లేదు, ఏ ఆలోచన లేదు, నీ మీద నాకు అసలు సదాభిప్రాయమే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనప్పుడు నేను ఇంకో నాతో కూర్చున్న బెడ్మేటో ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అది బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు అవుద్ది? ఆ పిల్ల వచ్చి ఈ బ్యాక్ బిచ్చింగ్ లేకపోతే బాగుంటుంది అని నబీల్ని అనడం, ప్రేరణ అనడం, యష్మిని అనడం, నువ్వెందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు? టక్కున వర్డ్ వాడేస్తే ఎప్పుడు వాడేమో ఏం వాడేమో అర్థం కాక గింజుకొని అది ఎంత రాంగ్, అది మెంటల్గా వాళ్ళకి ఎంత టార్చర్ ఉంటుంది. అది నిఖిల్ని పట్టుకుని నువ్వు ట్రాప్ చేసావు అమ్మాయిలందరినీ అంటే అయిపోయింది, అతను కొలాప్స్, లైఫ్ కొలాప్స్ అయిపోయినట్టే అక్కడ. అంటే ఆ గేమ్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు. నేను వెళ్ళిపోతాను బాబోయ్, నాకు ఈ దరిద్రం వద్దన్నాడు, పోతాను ఇక్కడ నుంచి, వద్దు సార్ ఇంత మాట అని పడిన తర్వాత ఇంక బిగ్ బాస్లో ఉన్నా ఒకటే, నాకు లేకపోయినా ఒకటే అనుకోండి. ఎవరికి జరుగుతుందో బయట తెలియదుగా. ఇప్పుడు అన్న కానికి ఇంకేం జరిగిపోతుందో నా గురించి బ్యాడ్గానే అతను టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది కదా. అతను గేమ్ ఆడా లేకపోతే ప్లాన్ చేసుకుని ఆడా, ఎవరికి హామ్ అయితే చేయలేదు కదా, జీవితాలు అయితే సర్వనాశనం చేసేయలేదు కదా. వీళ్ళేమన్నా తక్కువ, ఎవరికి వాళ్ళే ఉన్నారు అక్కడ. అతను ఫ్రెండ్ అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మ్ చేసి ఫ్రెండ్స్గా ఉందాం అన్నప్పుడు అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు యష్మి ఎన్ని మాట్లాడింది, ఒక పురుగుని చూసినట్టు చూస్తున్నాడు, ఒక డస్ట్బిన్ చూసినట్టు చూస్తున్నాడు అన్న అసలు పట్టించుకోవట్లేదు. ఇంతదిగా హట్ చేయాలా, అదా ఇదా అని మాట్లాడి మళ్ళీ దగ్గరికి వచ్చారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. నడుస్తుంది బండి. ఫైనల్గా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటని మేము డెసిషన్ తీసుకునేదానికి మాకు ఒక అవకాశం రావాలి కదా. ఈలోపు మధ్యలో వచ్చి మీరు అవన్నీ చెప్పేసి వాళ్ళు కరెక్ట్ చేసుకునేలా చేసి, మణికంఠ వచ్చాడు, మోటివేషనల్ స్పీకర్ గారు ఉంటారు చూడు, కశ్యప్ గారు, ఆ టైప్లో మాట్లాడాడు. జీవితం అంటే ఏది, ముందుకెళ్ళాలరా అంటే పాప నబీలు అని ఓకే అని ఏం మారలేదు. మణికంఠ వచ్చాడు, వచ్చి ఇదే నీ వాయిస్ రా, నీ మైక్ రా, వెళ్ళిపో, దూరిపో, నీ వాయిస్ రేస్ చేయంటే మధ్యలో వెళ్తే ఊరుకోరు, ఎవడాడు ఒప్పుకునేది నీకు, వెళ్ళిపో అంట. ఇలాంటి ఈ ఆయాసమే వద్దు. మధ్యలోకి వెళ్ళిపోయి ఎలా మాట్లాడేస్తాడు దూరిపోయి సందర్భం లేకుండా. ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మితే సంకనాగిపోవడమే. నేను ఒకటి చెప్తానండి, నాకు తెలిసిన అవగాహనకి, నాకున్న నాలెడ్జ్కి, ఎవరికి వాళ్ళలాగే ఉండండి. ఎవడో వచ్చి చెప్పాడని మీ గేమ్ను మార్చుకుంటే సర్వనాశనం అయిపోతారు. ఎవడో వచ్చి చెప్తాడు సోది, ఆడేం చెప్తాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు. ఒక అమ్మాయి వస్తుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూని జరిపి పెడుతుంది, ఇలా బిహేవ్ చేయండి. తన మైండ్ అయితే తను అలాగే ఆలోచించగలదు. ఓ సిచ్యువేషన్ పెడితే తన ముందు తను అంతవరకు ఆలోచించగలదు. నువ్వు ఇంకొంచెం బెటర్గా ఆలోచించగలవేమో.
అది తనకు నచ్చకపోవచ్చేమో, తన పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు కాబట్టి. తను వచ్చి నీకు శుద్ధపోసలాగా నువ్వు ఇలా ఉండాలి, ఇలా చెప్పాలంటే అలా చేస్తావా, అలా చేస్తే నువ్వు తను అవుతావు. కానీ నువ్వు ఎందుకు ఉంటావు, నువ్వు నీలా ఎలా ఉంటావు? నువ్వు నైనికే వచ్చింది, నీ ఫైర్ కనిపించట్లేదు, నాకు హెల్లా ఉండేది, నువ్వు ఆ హెల్లే మైండ్లో ఉంది నీకు. అప్పట్లో నిన్ను హెల్లా చూసింది చూడు, అల్లా లాడిచింది యష్మి, అదంతా మైండ్లో ఉంది నీకు. నువ్వు అదే చెప్పావు ఈరోజు, హెల్లా ఉండేది. అది పాజిటివ్ నోట్లో చెప్తారు వీళ్ళు వచ్చి. నువ్వు అలా ఉండాలి, ఆ ఫైర్ ఎక్కడా, ఇదెక్కడా, అదెక్కడా, ఇదెక్కడా అంట. నీలా కడితే అమ్మాయి నైనిక అవుతుంది, యష్మి ఎందుకు అవుతుంది? నువ్వు వచ్చి చెప్పగానే మారిపోతారు. మరి మోటివేషనల్ స్పీకర్లు బయలుదేరారని ఇలా ఎంత గొప్ప మ్యాటర్ ఉన్న వాళ్ళైతే మీరు అసలు ఎప్పుడో ఎందుకు పోతారు? ముందే ఇంకా గొప్పగా ఉండేవాళ్ళు కదా ఈ పాటికి. మీకన్నా వాళ్ళే బెటర్ అన్న విషయం మీకు తెలిసి బయట నుంచి మీకు ఒక అవకాశం ఉంది, చూశారు కాబట్టి ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్తున్నారు. మీరు చూసుకున్నప్పుడు ఎంత హర్ట్ అయి ఉంటారో, ఎంత టెన్షన్ అయిపోయి ఉంటారో, ఇంత దరిద్రంగా ఆడామా మేమని అన్నావు కదా. నైనిక అంటుంది వీళ్ళందరినీ చూసి, ఓహో మేమైతే ఏం ఆడలేదనమాట, రోహిణి గారు మిమ్మల్ని అందరినీ చూసాక అనిపించింది మేమంతా చండాలంగా ఆడేమో అంది. అది మరి మీకన్నా వాళ్ళు బెటర్గా ఉన్నారు. వాళ్ళు మీరు సలహాలు ఇవ్వద్దు, ఇచ్చిన వేస్ట్ కార్యక్రమం. మీ సలహాలు పాటిస్తే వాళ్ళు ఇంకా ఇప్పుడే కొలాప్స్ అయిపోతారు. వాళ్ళు ఆడినాయి, వాళ్ళ జర్నీ ఎంతవరకు ఉందో ఆ స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు. నువ్వు చెప్పావు కదా అని ఆ టికెట్ తీసేసుకున్నాడు వాడు ఆల్రెడీ. నువ్వు చెప్పావు కదా అక్కడి నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదమ్మా. ఆవిడ పట్టుకుంటాడు అక్కడ టికెట్ కలెక్టర్, తోసేస్తారు బయటికి. వాళ్ళకి అక్కడ వరకే ఉంది ఆల్రెడీ. అందరి మైండ్లోనూ తెలిసిపోయింది వీళ్ళ మెటీరియల్ ఏంటి, వీళ్ళకి ఉన్న జ్ఞానం ఎంత, వీళ్ళు ఎంతవరకు నడవగలరో మాకు తెలుసు. మీరు పెద్ద వచ్చి ఒక మోటివేషనల్ స్పీకర్స్ లాగా ఇలా చేయరా అలా చేయా అంటుంటే పాపం వీళ్ళకేమో అర్థం కాక అంటే పాపం నబీల్ అయితే పాపం జాలేసింది దాని ఫేస్ చూస్తుంటే. సోది ఏదో చెప్తుంటారు వీళ్ళు, సోది మనం పట్టించుకోకూడదు. సరే ఈరోజు కార్యక్రమం మొదలు పెడితే ఆదిత్య ఓం గారు వచ్చారు. ప్రేరణ గురించి, యష్మి గురించి తను నామినేట్ చేయడానికి వచ్చారు. వచ్చి గ్రూప్ గేమ్ ఆడుతున్నావమ్మా నువ్వు అన్నాడు ఆయన. ఆ అమ్మాయి అన్ని వివరణ చెప్పింది. సార్ నాది గ్రూప్ గేమ్ కాదు, నేను ఎప్పుడు ఏ గ్రూప్లో లేను, వాళ్ళతో నేను వచ్చినా కూడా ఆ క్లాన్లో నేను వచ్చినా కూడా నేను ఎప్పుడు సపరేట్. అవును, ఆ అమ్మాయిని ఎవడో ఇంకా ఎంకరేజ్ చేయలేదు అసలు. ముఖ్యంగా నిఖిల్ అయితే అసలు కరెక్ట్గా ఆ అమ్మాయి ఏమంటారు దాన్ని చీఫ్ అవ్వడానికి అర్హత కోసం ట్రై చేసినప్పుడు ఎప్పుడు తను ఎంకరేజ్ చేయలేదు అతను. మిగతా వాళ్ళు ఎవరూ తను ఎంకరేజ్ చేయలేదు. ఫస్ట్లో ప్రేరణని యష్మి కూడా నామినేట్ చేసింది. విష్ణుకి అయితే ఫస్ట్ నుంచి పడదు ఆ అమ్మాయి అంటే, పృథ్వీకే పడలేదు. అది గ్రూప్ ఎందుకు వద్ది, ఎలా గ్రూప్ గేమ్ అంటారు? అసలు పృథ్వీకి విష్ణుప్రియకి అసలు అమ్మాయి అంటే అసలు కళ్ళు చూస్తే బ్లడ్ వచ్చేస్తుంది. ఆ రేంజ్ కోపం కదా వాళ్ళకి. ఆ గ్రూప్ ఏముంది అక్కడ, ఎక్కడుంది ఆ పిల్ల గ్రూప్లో? సోలోగానే తగలడింది, అమ్మాయి ఆడుకుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మనశాంతిగా పాపం వాళ్ళు ఆ ఫన్నీ అవి ఉండి వాళ్ళు సరదాగా ఉండుంటే వాళ్ళతో వీళ్ళు కలిసి వాళ్ళ వైపు ఉంది. కానీ అమ్మాయి వీళ్ళతో గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడింది? ఒకటి నేను ఇది 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 కదుపుకుంటూ పోతే చాలా దూరం వెళ్తుంది గ్రూప్ గేము. మీరు ఆయన వచ్చి అంటాడు నువ్వు ఎప్పుడు ఆ అమ్మాయిని నామినేట్ చేయలేదు, లేకపోతే నువ్వు ఎప్పుడు నిఖిల్ నామినేట్ చేయలేదు, బ్లా 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 చెప్తే అంత పెద్ద పాయింట్. యష్మిన్ అన్నాడు ఇదే మాట, నువ్వు ఎందుకు నిఖిల్ని ఎప్పుడు నామినేట్ చేయలేదు, నువ్వు ఎప్పుడు ప్రేరణ ఎప్పుడు ఎందుకు నామినేట్ చేసింది ప్రేరణ ఒకసారి. సరే అమ్మాయి ఏం చెప్పిందంటే, అయ్యా ఒక డిస్టర్బెన్స్ మా ఇద్దరికి వస్తుంది, వచ్చినప్పుడు మేము షార్ట్అవుట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే పాయింట్ తీసుకెళ్ళి చెప్తే చండాలంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది చేసే పని అదే, ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది వీళ్ళు మైండ్లో పెట్టుకుంటారు, ఎస్ దొరికింది ఛాన్స్, అక్కడ షార్ట్అవుట్ చేయరు, ఇది తీసుకెళ్ళి అక్కడ పెడతారు, నామినేషన్ పాయింట్ పెడతారు. అది ఎవరిని పెడతారు, వాళ్ళకి నచ్చని వాళ్ళనే పెడతారు. ఎప్పుడైనా సీత విష్ణుప్రియని వేసిందా, నైనిగా వేసిందా? వీళ్ళు వాళ్ళని వేసుకున్నారా? వాళ్ళు గ్రూప్గా లేరు అప్పుడు. అసలు వాళ్ళు ముగ్గురు అసలు ఎలాగాళ్ళు జింగ్రీలు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే పిల్లలు ఏడిచేసి గొళ్ళని గోలెట్టేసి కళ్ళ ఉంటే నీళ్ళు పెట్టేసుకుని కింద పెద్ద దొల్లేదు. వాళ్ళ ముగ్గురిని ఎవడన్నా విడదీయగలుగుతాడా? విష్ణుప్రియని నైనికిని సీతని, అది గ్రూప్ కదా అది. మరి ఇప్పుడు అవినాష్, తేజ అండ్ రోహిణి ఉన్నారు, అందులో ఈ పిల్ల చేసింది, మళ్ళీ నవీల్ వచ్చాడు, వీళ్ళంతా ఒక గ్రూప్ కదా ఇప్పుడు. అది గ్రూప్ అంటే మీన్స్ ఏంటి? గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్గా ఆడడం అంటే ఏంటి? ఒక మనిషి చండాలమైన తప్పు చేసినా కూడా అది నా ఫ్రెండ్ అయింది కదా అని ఆ తప్పుని కప్పిపుచ్చి మంచిదే అని నువ్వు పోర్ట్రే చేయాలని ట్రై చేస్తే దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. తను చండాలని బిహేవ్ చేసిన తర్వాత కూడా నామినేట్ చేయకుండా పక్కనే ఉన్న పాపం చిన్న పాయింట్ మీద వేసేస్తే దాన్ని గ్రూప్ గేమ్ అంటారు. అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ సవాలక్ష ఉన్నాయి. అది సార్ పరిస్థితి, అది గ్రూప్ గేమ్. ఆ అమ్మాయి ఎప్పుడు ఆడలేదు, ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది, పక్కన పెడదాం.
గ్రూప్ గేమ్ అయిపోయింది. తర్వాత ఇమ్మెచ్యూర్ అన్నావు నబీల్ని. ఇది కొత్తగా చెప్తే ఎప్పుడు అయిపోయిన సినిమా ఇది, ఎప్పుడో అయిపోయిన సినిమా ఇది. మళ్ళీ ఆ పాయింట్ తీసుకొస్తే మళ్ళీ దానికి క్లారిటీ ఇస్తే మాకు తలపోటు విని 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 తెక్కొచ్చింది. 2 వారాల పాటు దాన్ని సస్టైన్ చేసి నాగార్జున గారు మాట్లాడి ఇమ్మెచ్యూర్ అని ఎందుకు అన్నావు అంటే ఇందుకు అన్నాను సార్ అని క్లారిటీ ఇస్తే నబీల్కి తనకి ఇదయ్యి గొడవ అయ్యి మ్యాటర్ అయ్యి ఇంత జరిగింది. అప్పుడే కదా మనం ప్రేరణ ఎందుకు అప్పుడు హైప్ వచ్చింది ప్రేరణకి. ఏదున్నా తను వెళ్ళి ఎవరితో ప్రాబ్లం ఉంటే వాళ్ళతోనే క్లియర్ కట్గా మాట్లాడుతుందని ఎంతమంది చెప్పారు. అప్పుడే కదా అమ్మాయి లేచింది. దాన్ని తీసుకొచ్చి మీరు పాయింట్లు వేస్తే ఎలా కుదురుద్ది. సరే నోటిదోలు ఉంది, ఒక 2-3 సార్లు వదిలేసింది, సారీ చెప్పింది, అంతా అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. ఇమ్మెచ్యూర్ అన్నావు, మాటలు వదిలేస్తావు. కరెక్ట్గా తవ్వుకుంటే ఎవరెవరు ఎన్నెన్ని మాటలు వదిలేరో లిస్ట్ అవుట్ తీసుకుంటే చాలా భయానకంగా ఉంటుంది. బోల్డ్ మాటలు, బోల్డ్ మా విష్ణుప్రియ గారు వదిలే మాటలు తెలుసుకుంటే ఏంద్ర ఈ గోల, ఏం మనిషిరా ఈ మనిషి అయినా యూనివర్స్ గురించి మాట్లాడుతుంది అనిపిస్తుంది. మో సరే ఓకే, ఆయన ఏదో ఆయనకు వచ్చిన ఆ భాషలో వచ్చి రెండు తెలుగులో ఓ పదాన్ని ఏ పదం ఏం మాట్లాడాలో తెలియక ఆయన వేయాల్సిన పాయింట్ ఏదో ఆయన వేసేసాడు. ఆమె ఏదో క్లారిటీ ఇచ్చుకుంది, ఒక నమస్కారం అని చెప్పాడు. తర్వాత యష్మిన్ పిలిచి, యష్మిన్ కూడా సేమ్ గ్రూప్ గేమ్ అమ్మ నీది ఏదైనా అన్నాడు. నా గ్రూప్ గేమ్ కాదు బాబు, ఇది పరిస్థితి. సేమ్ నిన్న ఎవరెవరు వేశారు, నిన్న అంతా అయిపోయింది కదా ఇదే సోది, అదే పాయింట్లు వీళ్ళు కూడా వేశారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన క్లారిటీని మళ్ళీ వీళ్ళకి కూడా ఇచ్చుకుంది ఆ పిల్ల. ఓకే, నెక్స్ట్ నయనిక వచ్చింది. నయనిక ఈ అమ్మాయి ఎక్కడి నుంచి ఫారెన్ నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఒడిశా నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈవిడ మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడి తెలుగుని ఇంగ్లీష్ చేసేస్తుంది. వచ్చి రావడంతోనే ఈవిడ ఎవరిని వేశారు, నబీల్ని వేశారు. నబీల్, నీ జోష్ కనిపించట్లేదు, నువ్వు అప్పుడు ఎలా వచ్చావు, షేర్ అని వచ్చావు కదా, ఏడా షేర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అమ్మాయిలో ఒక అంతరార్థం ఉంటుంది లోపల ఎక్కడో, ఈ చిన్న మెదడు దగ్గర ఒక వీళ్ళకున్న బ్రెయిన్కి ఒక పాయింట్ పడుతుంది. ఆ పాయింట్ ఏంటో నేను క్లియర్గా కుండ బదలుకునేది చెప్తే వినండి. సీతకి కానీ నయనికకి కానీ విష్ణుప్రియ అంటేనే ప్రేమ, ప్రేరణ అంటే ప్రేమ ఉండదు. ఏ పాయింట్ తీసుకున్నా విష్ణుని టార్గెట్ చేస్తూ విష్ణుతో గొడవ పడుతున్న ప్రేరణ మీదే వేయాలని ఉంటుంది తప్పితే విష్ణుని వేయాలని అనుకోరాళ్ళు. మా స్నేహితుల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని ఎక్కేద్దామని వస్తారు తప్పితే ఇక్కడికి అంత జెన్యూన్గా శుద్ధపూసల్లా. అందుకే శుద్ధపూసలను పెట్టాను నేను. ఎందుకు పెట్టానంటే బయాస్డ్గా కాకుండా నువ్వు వచ్చి ఇక్కడ వేస్తే అప్పుడు హ్యాట్స్ ఆఫ్ అని సెల్యూట్ చేస్తాం. ఎంత ఫ్రెండ్స్ రా అయినా సరే ఏం వేసిందిరా అనిపిస్తుంది. ఏం గేమ్ కనిపించేసింది నీకు విష్ణుప్రియది, ఏం గేమ్ కనిపించేసింది నీకు పృథ్వీది, అసలు అగ్రెషన్ కనిపించలేదా. ముక్కు రాసేసి మీదకి వచ్చేస్తున్నప్పుడు కళ్ళు పెట్టి చూసారా లేదా, ఏం పెట్టి చూసారు మీరు. ఆ అమ్మాయిని వేసే ధైర్యం లేదు, విష్ణుప్రియని వేసే ధైర్యం, ఫ్రెండ్ కదా ఎందుకు వేస్తాం. ఇప్పుడు ఆవిడ పేరేంటి, సోనియా కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళ లవ్వులు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళు చీటింగ్ చేస్తున్నారు, నువ్వు ఆ అమ్మాయిని ఇది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, వీళ్ళ గ్రడ్జ్లు ఏదైనా మైండ్లో అవన్నీ వేసేసుకున్నారు. మరి ఇప్పుడు విష్ణుప్రియదిను పృథ్వీది ఏంటమ్మా సినారియో, సినిమా ఏంటి అసలు, ఏం జరుగుతుంది అక్కడ. ఈవిడేమో ఆయన పట్టుకుని పాకులాడుతూ ఉంటుంది, గేమ్ తీసుకెళ్ళి అటకమే పెట్టేసింది. ఇక్కడికి వచ్చిందే వాళ్ళు ఇచ్చేదే డబ్బులు మనకి, ఆ గేమ్ ఆడి ఎంటర్టైన్ చేసి చావండి, కాస్త ఈ సీజన్ని కాస్త పైకి లేపండిరా మీ మొహాల మండ అని పిలిచారు మనల్ని. మనం ఎందుకు వెళ్ళాం అక్కడికి, అందుకెళ్ళాం మాకున్న విద్యతో మనకున్న మ్యాటర్తో చక్కగా ఆడుతూ పాడుతూ ఆ గేమ్లో ఇన్వాల్వ్ అవుతూ మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి స్నేహం ఉన్నా ప్రేమలున్నా తొక్కున్నా ఏమున్నా కూడా వాటిని ఎంతవరకు తీసుకోరు. నేను వెళ్ళి అక్కడ రోబోల్లాగా ప్రవర్తించండి, ఓన్లీ ఆడేయండి అంటే ఆట అనేది ఒక పాయింట్, అక్కడ టాస్క్లు అనేది. రోబోల్లో బతకమని చెప్పట్ల, ఫ్రెండ్షిప్లు పెట్టుకోవచ్చు, లవ్లు పెట్టుకోవచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. అతి సర్వత్ర వర్జయత్ అంటారు. ఎక్కడైనా అతి ప్రమాదకరమే. మీరు 75% ఆ దరిద్రానికి ఇంపార్టెన్స్ ఇచ్చి 25% బిగ్ బాస్ అనే ఒక షోకి ఇంపార్టెన్స్ ఇస్తే మీ మీద ఎలా మేము ఇది చేయాలి, ఎలా వస్తుంది మీ మీద ప్రేమ. 75% దాని మీద పెట్టి
కాన్సన్ట్రేషన్ అంతా అమ్మాయి ప్రేరణ ఒక 25% ఈ రిలేషన్స్ తొక్కాతోలు వచ్చినోళ్ళు బంధాలు వీటి మీద పెట్టింది. అక్కడ అమ్మాయి చేదైపోయింది అందరికీ. వీళ్ళకిలాగే వెళ్ళిపోయి శుద్ధ పూసల్లాగా కూర్చొని అబ్బా 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 అమ్మ నా బాబే నా బంగారు బూజుతల్లి బుజ్జిమండే చిన్నమ్మ బంగారు తల్లి కాదు నువ్వు వచ్చే నేను చెప్పేసి ఈ ఎదవేసాలన్నీ ఎత్తే అప్పుడు అది రిలేషన్ అవుతుంది. అదొక బాండింగు, సోదిలో బాండింగ్. ఎవరైతే గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అక్కడున్న అభిమానాలు ప్రేమలు తొక్కలో తోళ్ళని పెట్టుకున్నారో వాళ్ళందరూ పోయారు బయటికి. పట్ట ఎగిరిపోయారు. మిస్కమ్యూనికేషను, వాళ్ళ మాటలిని వీళ్ళ మాటలిని మంచి చెడు ఆలోచించకుండా వాళ్ళ మీద అబాండాలు వేసేసి నామినేషన్లు వేసేసి అల్లరి చిల్లరగా నీ మైండ్లో ఏముందో అది నడిపించుకోకుండా చెత్త చెదరం అంతా ఎక్కించుకుని ఎవరైతే బిహేవ్ చేశారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పొచ్చాను? సీత, నయనిక, విష్ణుప్రియ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. అక్కడికి రాగానే అసలు వాళ్ళు థిక్ అయిపోయారు. ఇలాగా ఫెవికల్ బాండింగ్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మరి ఎవరిని టార్గెట్ చేస్తారు? ప్రేరణనే టార్గెట్ చేస్తారు. ఇందులో పెద్ద జెన్యూనిటీ ఏముంది చెప్పండి నాకు ఒక మాట. అసలు అంత ప్లే చూసేసారే, అబ్బాబ్బా ఏం చెప్పారో మాకు ఒక్కొక్కళ్ళ పాయింట్లు. ఇంత ప్లే చూసిన వాళ్ళకి మిగతా ఆడని వాళ్ళు ఎవరు కనపడలేదంట. ఆ అమ్మాయి ఒక్కతే కనపడింది. ఆ అమ్మాయి కూడా ఆఫ్టర్ ఇన్ని వారాల తర్వాత మొన్న చేసిన మెగా చీఫ్లో ఆ అమ్మాయి నోరు జారిందే కనపడిందంట. ఇన్ని వారాల నుంచి నడిచిన మొత్తం గేమ్ సర్వనాశనం అయిపోయింది. అది ఎంత దారుణం ఉంది చెప్పండి. ఒక ఆయన వస్తాడు భాష, నిన్న రాత్రంతా చూసేసిన ఎపిసోడ్స్ చూసేసి అందుకే వేసేస్తున్నాడు. రాత్రంతా ఎంత చూసేస్తావు నువ్వు? మహా అయితే ఒక 4-5 ఎపిసోడ్లు చూసుంటావు ఓపిక ఉంటే. నీకున్న బిజీకి నీకున్న హడావిడికి నువ్వు ఎప్పుడు చూడాలి ఇవన్నీ ఎవరేంటో తెలియదు. ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో ఏమేమి జరిగింది ఎవరెవరిని ఆల్రెడీ ఈ రివ్యూలు అన్నీ మనకు వస్తూ ఉంటాయి, చూస్తారు. ఎవరెవరిని తిట్టుకున్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడ నోరు జారారు, ఎప్పుడెప్పుడు నాగార్జున ఎవరు తిట్టారు పాయింట్లు పట్టుకుని ఆ పాయింట్లు పెట్టి ఆ మనుషుల మీద పడేస్తే అయిపోయాయి. అంటే ఇన్ని రోజుల నుంచి సస్టైన్ అయ్యి ఫస్ట్ డే నుంచి లాక్కుని వచ్చి ఇక్కడ ఎక్కడ తప్పు చేయకుండా ఉంటారా? మనుషులే కదా వీళ్ళ. మహానుభావులే ఏంటి అందులో ఉన్న వాళ్ళందరూ 18 మంది మహానుభావులే. ప్యూర్ మనుషులు అన్నాక తప్పులు ఒప్పులు నోరు జారారా అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళారు కాబట్టి ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ నోట్లోంచి రాకూడదు. బయటకు వస్తే ఒక్కొక్కడు వాయిస్లు ఎలా ఉంటాయి, అబ్బాబ్బాబ్బా మీ డైలాగులు ఎలా ఉంటాయి మేము చూస్తుంటాం కమ్మా. నోరు ఇప్పితే అద్భుతాలు ఎన్ని ఉంటాయో. తెలియక ఒకటి స్లిప్ అవుతుంది. స్లిప్ అయినప్పుడు చీ కొడతారు. చీ నోరు మోసుకొని దగ్గర పడతాం. అది మన తప్పు. వాళ్ళతో చీ కొట్టించుకున్నాం ఒప్పుకో. మీరు వచ్చి మధ్యలో ఆ తప్పు ఎందుకు చేసావంటే నువ్వు ఎప్పుడు చేయవా? మహానుభావురాలు మరి నువ్వు నోళ్ళని అసలు బ్యాడ్ వర్డ్ రాదమ్మా కదా. మీరు వచ్చింది ఎందుకు? మేము ఎలాగో పోయాము, మీరు కూడా పోకండి, కొంచెం జాగ్రత్తగా ఆడుకోండి. ఇలాంటి చిన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఈ పాయింట్లో మీరు ఇలా ఉన్నారు, ఇది ఇలా చేసుకుంటే బాగుంటుందని వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళకి మోటివేట్ చేసాను ఉపయోగపడేలా ఉండాలి. అంతేగాని వాళ్ళని ఇంకా డిజాస్టర్ చేసేసి వాళ్ళ రహస్యాలు ఏమైనా ఉంటాయి బయట పెట్టేసి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టేసి నిన్న సోనియా నాంది పలికింది, యష్మికి నిఖిల్కి గొడవ పెట్టేసింది. అయినా సరే ఏం అవ్వలే. మళ్ళీ యష్మి వెళ్ళి అతను బాధపడుతుంటే ఏం కాదులేరా బాధపడకు, ఎన్ని ఇలా జరుగుతుంటే కామనేలే, సిచ్యువేషన్ బట్టి మనం వెళ్తూ ఉంటాం అని నార్మల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ఎవరి పని చేసుకుంటున్నారు. అట్లా ఏమైంది? ఏం తడావిడి చేసి గొంతు చించుకుని మొత్తం నరాలు బయటకు వచ్చినాడు. అది సరే ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. నైనికి వచ్చి నబీల్ని ఎందుకు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు నువ్వు? గౌతమ్ గురించి ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు అంది. ఏం మాట్లాడుతున్నాడు గౌతమ్ గురించి, ఏం బ్యాక్ బిచ్చింగ్ చేసాడు చెప్పు, నాకు కరెక్ట్గా ఆలోచించు. నీకు తెలుగే రాదు, మాట్లాడే డైలాగే వింతగా ఎందుకు చేస్తున్నావు అసలు మళ్ళీ ఎందుకు పెట్టావు నువ్వు అన్నావు. ఏమన్నాడు బ్యాక్ బిచ్చింగ్? ఏమన్నాడు చెప్పు. గేమ్లో ఉన్నదే 10 మంది. అక్కడ ఆ గేమ్ గురించి మాట్లాడకపోతే దేని గురించి మాట్లాడుకుంటారు? ప్రపంచం గురించి మాట్లాడుకుంటారా? జరిగిపోయిన దీపావళి గురించి మాట్లాడుకుంటారా? వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుకుంటారు. నిందా చెప్పాను బ్యాక్ బిచ్చింగ్ అర్థం ఏంటో. మళ్ళీ కొత్తగా వీళ్ళు ఏదో మాట్లాడితే మనం వినకూడదు అసలు. అయిపోయింది. యష్మికి వేసింది. యష్మిని కూడా ఇలాగే మాట్లాడి నీ గేమ్ కనిపించట్లేదు, నిన్ను చూస్తే అప్పట్లో నాకు హెల్లా ఉండేది, అలాంటిది నువ్వు అసలు ఏమైపోయావు అర్థం కావట్లేదు, మొత్తం సర్వనాశనం అయిపోయింది నీ గేము,
అది పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చెప్పాలి నువ్వు సర్వనాశనం అయిపోయావు, కంపు అయిపోయావు, దేనివల్ల అయ్యావో ఆలోచించుకో. ప్రేరణ నువ్వు ఇలా అయిపోయావు, ఇందువల్ల అయిపోయావు ఆలోచించుకో. ఇది మీరు చెప్తే వాళ్ళు ఆలోచించుకొని ట్రై చేస్తారు. ఇందువల్ల అయిపోయావు అని ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తే మీరు అయిపోయా, ఏముండదు. ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేస్తే ఎలా మీరు? యష్మి, నీ ఫ్రెండ్ కదా ప్రేరణ, వెనకాల బ్యాక్ బిచ్చింగ్ ఏంటి? వాళ్ళ ఆయన వాళ్ళు వచ్చినప్పుడు క్లిన్స్ అని ఎందుకు వాడావు? ఏదో జుగుప్స ఏదో సమ్ వర్డ్ ఏదో చెప్పారు. వాళ్ళిద్దరూ అలా కలిస్తే నీకు అలా అనిపించిందా? అంత పెద్ద వర్డ్ వాడచ్చా? ఫ్రెండ్స్ కదా మీరు, ఆ మాటలు అనొచ్చా? అంటే వాళ్ళిద్దరి మధ్య పెంట పెట్టేయడానికేగా, వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టేయడానికేగా. ఎందుకు విష్ణుప్రియ నువ్వు అనలేదన్నమాట? విష్ణుప్రియ, నీకు పృథ్వీ అంటే ఇంత పిచ్చ కదా నీకు, అతను వెనకాల తిరుగుతుంటావు కదా, ఏదో చిన్న విషయం జరిగింది అంత మాత్రం చేత ఇలాంటి వేస్ట్ ఫెలో నాకు అసలు నా లైఫ్లోనే ఉండకూడదు, చేసి ఇంత ట్రిగర్ చేస్తాడు యష్మి నిన్ను అనే అమ్మాయి వెనకాల అతను తిట్టింది కదా, మరి 2-3 సార్లు తిట్టిందే. తిట్టి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోయి సారీ అంది. మరి ఎందుకు తిట్టావు అలాగా? నీ ఫ్రెండ్ కదా అని మరి ఎందుకు విష్ణుని అనలేదు నువ్వు? దాన్ని ఏమంటారు? ఆ అమ్మాయి ఆ రోజు నేను కూడా సడన్గా ఇలా చూసి యష్మిని అక్కడ బయట శ్రీపాద అమ్మాయికి సంబంధించిన సినారియో ఏదో జరుగుతుంది, వాళ్ళ డేట్ సంథింగ్ జరుగుతున్నప్పుడు ఒక క్లిప్లో ఈయనేమో శ్రీపాద ఉంటుంది, ఆయనేమో పెద్ద ఇలా ఉంటాడు అని ఇలా గొనుక్కుంటుంది. నేను మా మిసెస్తో అన్నాను, ఏంటి పాసెసివ్నెస్సా లేకపోతే ఏమన్నా ఫీల్ అయిపోతుందా? వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే ఈ పిల్లకి వచ్చిన మంట ఏంటి అని అన్నాను నేను. లేదు మనం తెలియకుండా పూర్తిగా అనకూడదు, ఎందుకు వచ్చిన మనం చూద్దాంలే అంది. నేను ఎందుకైనా మంచిదని బ్యాక్కి వెళ్ళాను. వాళ్ళ డేట్ చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది, సరదాగా నడుస్తుంది, ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా చాలా బాగా చెప్పాను దాని గురించి. నడుస్తున్నప్పుడు వీళ్ళు విష్ణుప్రియ కానీ యష్మి కానీ అరుస్తున్నారు, ఏంటి బిగ్ బాస్ మా లాంటి సింగిల్స్ ఉన్నప్పుడు మీరు ఇలాంటివన్నీ పెట్టి మమ్మల్ని మైండ్ అంతా పాడు చేస్తున్నారు మీరు, వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్ అని చెప్పి అమ్మాయి అరవడం మాట్లాడడం. అది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్, వాళ్ళు అక్కడ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు. అంతకుముందు శ్రీపాదలాగా ఈ పరిగెత్తుకుని వెళ్ళి ఇలా ఎక్కి వాళ్ళిద్దరూ రీక్రియేట్ చేస్తారు కదా సిచ్యువేషన్స్, అలాగే అవినాష్ను తేజ రీక్రియేట్ చేసినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఏదో వర్డ్ వాడినట్టుంది, నాకు పూర్తి క్లారిటీ లేదు. ఆమె చెప్తుంది, బాబు ఇలా పెట్టేస్తున్నారంటారు మా మధ్యన దరిద్రానికి, ఎప్పుడు వాడాను నేనైతే కావాలని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని చెప్పి నేను వాడి ఉండను, ఆ అమ్మాయికి క్లారిటీ లేదు. ఒకవేళ దేవుడి వల్ల ఈ సాటర్డే సండే దానికి సంబంధించిన క్లిప్లు వేస్తే పూర్తి క్లారిటీ వస్తుంది. సరే ఏమైనా అని ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన పెంట పెట్టేయడానికి వచ్చావా? లేకపోతే నీ గేమ్ ఇలా ఉంది, నీ గేమ్ పాడైపోతుంది, నువ్వు ఇంకొంచెం మార్చుకుంటే బెటరు, ఇలాంటి దారిలో వెళ్తున్నావు, ఈ దారిలో వెళ్ళు, ఇంత దూరంలో ఉన్నావు, లేకపోతే ముందుకెళ్ళని చెప్తారా? నైని ఎంత టెక్నిక్గా వాడిందంటే వాళ్ళకి సజెషన్ ఇస్తున్నట్టు ఇచ్చి వాళ్ళని బద్నాం చేసి పడేసింది, నబీల్ని యష్మిని. నైనిక ఏం గేమ్ ప్లే అమ్మని ఇది, చండాలమైన గేమ్ ప్లే, ఎందుకు వెళ్ళిపోయావు. ఇంకా తర్వాత సీత మణికంఠ వచ్చాడు. మణికంఠ వచ్చి ఆయన మోటివేషన్ స్పీకర్ లాగా టక్క అన్నీ చెప్పేశాడు. అతని వల్ల నష్టం ఏముంది, ఎంతవరకు ఉందో, ఆ సుఖం ఎంతవరకు ఉందో, లాభం ఎంత ఉందో అర్థం కాకుండా మాట్లాడేశాడు. టక్ మాట్లాడేశాడు. అది ఇది అన్నాడు. వీళ్ళందరూ ఇలా అయిపోయారు. ఓకే నా డిఫెండ్ చేసుకోవడం కూడా టైం ఇవ్వలేదు వాళ్ళకి. ఇంక చేసుకోవడానికి ఏముంటుంది, మాట్లాడండి రా, ఏదైనా డిఫెండ్ చేయండి రా బాబు, కాసేపు అవుట్పుట్ వస్తున్నట్టుగా అడిగాడు. అయినా వాళ్ళు ఏం మాట్లాడలా, చెప్పావు కదా చాలులే అన్నారు. టక నెత్తిమీ పీకాడు, వెళ్ళిపోయాడు. సరే, అతని వల్ల నష్టం ఏం జరగదు నాకు తెలిసి, వాళ్ళిద్దరికి లాభాలు జరగవచ్చు మేబీ, ఆ రకంగా చెప్పి వెళ్ళిపోయాడు. పక్కన పెడితే సీత గారు వచ్చారు, శుద్ధపూసిని గారు వచ్చారు. ఈవిడ ఎంత చక్కగా వచ్చి కూర్చుని ప్రశాంతంగా కూర్చుని ఎంత ఎక్కించాలో, ఎంతమందికి ఏమేమి పెట్టేయాలో తెరిపిర్లు మధ్యలో వాళ్ళ మధ్యన పెట్టేసి వాళ్ళ నోట్లోంచి మాట రానివ్వకుండా చేసి యష్మికి ఇప్పుడు మన ప్రేరణకి రోహిణికి ఉన్న బాండింగ్ చూసింది. ఎక్కడ తొక్కితే వీళ్ళిద్దరూ విడిపోతారని ఆలోచించుకుంది. ఆ పాయింట్ తీసింది. ఏ పాయింట్, నువ్వు ఫస్ట్ రోహిణికి ఇస్తానని చెప్పి ఫ్లిప్ అయిపోయి అతనికి ఇచ్చేవేంటి, నబీల్కి ఇచ్చినందుకు నాకేం బాధలేదు. నేను మళ్ళీ నబీల్ అంటే మనకి ఇది కదా, ఫస్ట్ నుంచి చాలా అభిమానంగా ప్రేమగా అన్నయ్య తమ్ముడు ఆ రిలేషన్ అయితే ఉంది వాళ్ళిద్దరికి. ఇంకో విషయం చెప్పాలి, నేను నబీల్ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇది మాత్రం ఎవరి మీద నాకు కోపం లేదు, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నబీల్ టైటిల్ పట్టుకెళ్తాడని నేను చాలా గట్ ఫీలింగ్తో ఉండేవాడిని. ఆ పర్టికులర్ 5 వీక్స్ అప్పుడు
మనోడు వెళ్ళిన రేంజ్ ఎలాంటి రేంజ్ అంటే ఎవరు కనిపించదు. నిఖిల్ కూడా కనపడలే. నిఖిల్ని కూడా దాటుకుని పైకి వెళ్ళి కూర్చున్నాడు క్యాండిడేట్. ఎప్పుడైతే అతను మెగా చీఫ్ అయ్యాడో అతనికి దరిద్రం స్టార్ట్ అయింది. అందరికీ మెగా చీఫ్ అయితేనే దరిద్రం అవుతుంది. ఇక్కడ ఆలోచించుకోండి. మెగా చీఫ్ అయిన కాడి నుంచి ఈ సీత వచ్చి చేరింది. ఈ సీత వచ్చి తనతో చేరి వాళ్ళిద్దరూ బాండింగ్ స్టార్ట్ అయ్యి, ఆ బ్రదర్ బాండింగ్ వెళ్ళేటప్పుడు నాకు మంచి తమ్ముడు అని చెప్పింది కదా, రాంగ్ మీనింగ్గా తీసుకోవద్దు, నేను రాంగ్గా మాట్లాడట్లా. ఆ మనిషికి, ఈ సీత అనే మనిషికి ప్రేరణ మీద ఆ ఫైట్లో ఆ మీద అమ్మాయి కూర్చున్నప్పుడు మీద పడి కరిసేసి మీద వెళ్ళిపోయి అదే మన బిందుల దగ్గర కొట్టుకుంటాం కదా, ఆ టైప్లో ముగ్గురు జడలెట్టేసుకుని ఈ పిల్ల వెనకాల నుంచి వెళ్ళిపోయి విష్ణు వెళ్ళిపోయి గోకేసి ఎవరే రాక్షసి నువ్వేనవే రాక్షసి అని ఒరిజినాలిటీ చూపించిన సీనారియో ఉంది కదా, ఆ చండాలమైన పర్టికులర్ సీను వీళ్ళు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. అదే మైండ్లో ఉంది వాళ్ళకి. సీతకు కూడా ఉంది. ఉంచుకునే అప్పటి నుంచి తను వెళ్ళిపోయే వరకు బయటపడకుండా ఆ అమ్మాయిని తొక్కి నారదీస్తూ నబీల్కి అతని ఆ అమ్మాయి ప్రేరణ మీద నెగిటివ్ని ఎక్కించి తొక్కి నారదీసింది. అందుకే నాకు అప్పుడు ఈ ప్రేరణ ఈ టాపిక్లు ఏం లేవు. నాకు నబీల్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. అమ్మ కొడతాడు మనోడు భలే ఆడుతున్నాడు అనుకున్నా. ఈ పిల్లలు ఎప్పుడైతే వచ్చి తనని చెడగొట్టడం, మిస్లీడ్ చేయడం, ప్రతిదీ తన మెగా చీఫ్లా ఫీల్ అయిపోయి మనోడికి సలహాలు ఇవ్వడం, అప్పటికీ మనోడు డిఫెండ్ చేస్తూ ఉండేవాడు, సోలోగానే ఉండేవాడు. అయినా సరే తన మైండ్లో ఒక పాయింట్ వేసేసామనుకో, మనం మంచోడుమైనా ఏదో పర్టికులర్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయి అగ్రెసివ్గా ఉన్నప్పుడు అవును సీతారోజు చెప్పింది ఇది కరెక్టే అని మనం లింక్ చేసుకుంటాం కదా, అలా లింక్ చేసుకున్నాడు మనోడు. లింక్ చేసుకుని పర్టికులర్గా లింక్ చేసుకుని ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ప్రేరణని ఆ రోజు నామినేషన్ వేసాడు. ఎంత సిల్లీ నామినేషన్ వేసాడు ఆ రోజు మనం అనుకోలే. ఏమైంది నబిల్కి మెంటల్గా నెక్కిందా? ఇలాంటి క్యాండిడేట్, ఇలా ఆడే క్యాండిడేట్ వచ్చి ప్రేరణ మీద ఇంత సిల్లీ విషయంలో ఎప్పుడో ఫస్ట్ వారంలో వాళ్ళిద్దరూ ప్రేరణ నబిల్ ఇద్దరు మెగా చీఫ్కి ఫైనల్ అయ్యారు. ఇద్దరే నుంచున్నారు. ఇంకంతా ఆటంతా ఫినిష్ అయిపోయి ఇద్దరే నిలబడ్డారు. నిలబడితే ఓటు అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఇస్తారు కదా, ఏమంటారు దాన్ని, అది వర్డ్ నాకు రావట్లేదు. ఎవరు ఎక్కువ మంది ఇతనే కావాలని కోరుకుంటే ఈఎంఐ కావాలంటే వాళ్ళకే ఇస్తారు మెజారిటీ. ఆ మెజారిటీ వచ్చినప్పుడు నబీల్ విన్ అయ్యాడు. ఆ రోజు విన్ అయ్యి అతను మెగా చీఫ్ అయ్యాడు. ఆ మెజారిటీ అప్పుడు అందరూ నన్ను ఓకే చేస్తే నువ్వు నన్ను ఇలా చూసావు పురుగులాగా అంట. ఎప్పుడు చూసిందిరా, ఏందిరా నాయన ఆ వర్డ్ ఏంటిరా బాబు, అది పాయింట్ వేసాడు తను తీసుకెళ్ళి. నన్ను ఇలా చాలా పురుగును చూసినట్టు చూసావు నువ్వు మెగా చీఫ్ ఏంటరా నా పక్కన అన్నట్టుగా వర్డ్ కూడా వాడాడు. ఇలా వేసేసావు నువ్వు నన్ను, అప్పుడు అలా చూసావు నన్ను, అది నాకు నచ్చలే. అంటే ఏంటంటే తనకి ఎక్కించింది బాగా సీత, అవన్నీ మైండ్లో ఉన్నాయి, ఈ పిల్లని ఇవ్వాలి, ఎలా వేయాలని స్టార్ట్ చేశాడు. అక్కడ స్టార్ట్ చేసి తర్వాత నువ్వు నన్ను ఎమ్మెచ్యూర్ అన్నావు, అప్పుడేమో నువ్వేం చీఫ్రా రా అన్నావు. వాళ్ళిద్దరి మధ్యన అది ఉంది. అప్పట్లో ఒరే మాట్లాడుకున్నారు. కానీ పర్టికులర్గా ఒక పాయింట్ చెప్పేటప్పుడు మాత్రం రా అనేది చాలా రాంగ్గా కనబడుతుంది. ఒరేమా నేను పట్టుకుని రా అనేసిందా అనిపిస్తుంది. కాదు కదా, అక్కడ వాళ్ళిద్దరికి ఉన్న బాండింగ్ని బట్టి ఒరే అనుకుంటారు, ఏమేమి అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ గొడవ వచ్చినప్పుడు మీరు రాని పర్టికులర్గా నొక్కి చెప్తున్నప్పుడు అది భూతత్వంలో ఒక బూత్లాగా కనబడుతుంది. నార్మల్ మనిషిని బట్టి రాలనేసిందని ఇలాంటి సిల్లీ నామినేషన్ చేశాడు. అక్కడి నుంచి అతను డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. తన ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఈ మాటలు సత్యం, నేను చెప్పేది నిజం, మిగతా వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకుని తీరాలి. అక్కడి నుంచి అతను డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ప్రాణం వేసాడని కాదు, ఈ మనిషి మాటలు విని, ఈ సీత అనే ఒక క్యారెక్టర్ మాట విని అతను చెడిపోయి మైండ్ అంతా చండాలం చేసుకుని అప్పటి నుంచి నెగిటివ్ స్టార్ట్ అయింది అతనికి ప్రేరణ మీద. అది సస్టైన్ చేశాడు. తర్వాత ఏదో పర్టికులర్ టైంలో వాళ్ళు కామప్ అయ్యి నార్మల్ అయ్యారు. ఇప్పుడు నార్మల్ అయ్యారు. కానీ ఇంకెందుకు, జరగాల్సిన దరిద్రం అంతా జరిగిపోయిన తర్వాత నువ్వు కామప్ అయితే ఏంటి, నువ్వు మనిషి అయితే ఏంటి, ఏం ఉపయోగం? సీత అనే క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఆ అమ్మాయికి, నయనికకి, విష్ణుప్రియకి ముగ్గురికి శత్రువే ప్రేరణ. మీరు ఇప్పుడు చూసుకోండి, ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా వాళ్ళ ముగ్గురు వైపు నుంచే వచ్చినాయి తనకి మెగా చీఫ్గా ఉన్నప్పుడు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన అదే ఆ పాయింట్ మీదే వేస్తున్నారు. మెగా చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్తుంది. అది ఎంత నవ్వుతుంది, ఎంత నవ్వుగే చెప్పింది తెలుసా. నువ్వు మెగా చీఫ్ అవ్వాలని మేము అందరం కోరుకున్నాం బయట, ఎన్ని సోది మాటలాగా. మెగా చీఫ్గా బాగా చేసావు, బట్ ఆ వర్డ్స్ చాలా చండాలంగా వాడావు, ఆయన తిట్టావు, ఈయన తిట్టావు, డిక్టేటర్లో బిహేవ్ చేసావు, అది కరెక్ట్ కాదని చెప్పాలి. కానీ నువ్వు మెగా చీఫ్గా అట్టర్ ఫెయిల్యూర్ రా, బా ఎంత బాగా చెప్పిందో, అట్టర్ ఫెయిల్యూర్ ఎంత సెన్స్ లేని మాటలు అనమాట.
చాలా బాధ అనిపించింది సీత విషయంలో. వచ్చి ఆ అమ్మాయిని రోహిణి విషయంలో రోహిణికి తనకి పెట్టేయాలని చాలా ట్రై చేసి పాపం ఆ అమ్మాయి ఏమో మాటలో ఆవిడ తను నన్ను అడిగారు, తను రిక్వెస్ట్ చేసింది. ఆయన మరి అదేంటి నీ గ్రాటిట్యూడ్తో ఇస్తాం అనుకున్నాను, తను రిక్వెస్ట్ చేసిందని ఇద్దాం అనుకున్నావా అందుకన్నావా అంటే అది కాదని నేను చెప్పారు. లేదులే ఓకేలే. ఏమండి రోహిణి గారు, తను మీరు అడిగారని ఇద్దాం అనుకుంది కానీ తన గ్రాటిట్యూడ్ కాదు, ఇది మీకు క్లియర్ చేస్తున్నాను అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? వాళ్ళిద్దరికి పెంట పెట్టేయడానికి వచ్చావా? ఏమండి మీరు ఏదో ప్రేమగా అమ్మాయితో తిరుగుతున్నారు, చాలా డేంజర్ క్యాండిడేట్ అని చెప్పడానికి వచ్చావా? అది ఎంతవరకు ఒక మంచి మనసు, ఒక మంచి మైండ్ ఉన్నవాళ్ళు బిహేవియర్ అది? ఇంత చేసిందా? ఆఫ్టర్ ఆల్ కింద తీసి పడేశారు నీ వర్డ్స్ని ఆఫ్టర్ ఆల్ కింద తీసి ఇసిరి డస్ట్బిన్లో పడేసి అదే రోజు నైట్ వాళ్ళిద్దరు హక్ చేసి పడుకున్నారు. ఎలాగ అందరూ నీ మైండ్ లాంటి, మీ చండాలమైన మైండ్ లాంటి మైండ్లు ఉంటాయి అందరికీ. ప్రశాంతంగా ఆలోచించుకోవడం, ప్రశాంతంగా ఉండడం, నిజానిజాలేంటి, న్యాయాన్యాయాలేంటి, ఎక్కడెక్కడ ఏం బ్యాడ్ జరిగాయి ఉండవా? ఆలోచించే జ్ఞానం లేదా వాళ్ళకి? ఉంది కదా. ఆ అమ్మాయి ఏడుస్తూ నిన్న మీరు అందరూ టార్గెట్ చేసినారు, ఆ పిల్లకి సోఫాలో పడి ఏడుస్తుంటే ఎవరు వచ్చారు అక్కడికి? గౌతమ్ వచ్చాడు, అవినాష్ వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అమ్మాయిని ఇది చేశారు, తీసుకెళ్ళారు. వాళ్ళ బాండింగ్ వాళ్ళకి ఉంది. చెడగొట్టాలంటే వచ్చి చెడిపోయే రకాలు కాదు అక్కడ, చెడిపోవు అంత ఇదిగా. ఇంత ట్రై చేసావు. మన నబీల్ని సర్వనాశనం చేయడానికి ట్రై చేసింది నైనిక. ఎందుకు నువ్వు గౌతమ్ విషయంలో బ్యాక్ బీచింగ్ చేస్తున్నావు, అలా చేస్తున్నావు, వాడికి ఓట్లు ఎలా పడుతున్నాయి అర్థం కావట్లేదు, అది ఇది అనేది పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేసింది బ్యాక్ బీచింగ్ అని. మనవాడు ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేసాడు. అప్పటికి గౌతమ్ అనేవాడికి ఏంటంటే ఏదంటే ఎవరింటే అది వినేసి బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళే నిజమేమో అనుకుని అప్పటికి వెళ్ళిపోయి నబీల్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. నువ్వు ఇలా చేస్తావా, అలా చేస్తావా. నిన్న ఆ అమ్మాయి చెప్పింది, సోనియా చెప్పినందుకు నిఖిల్ని అడిగేశాడు. ఓహో మీ అమ్మగారు చెప్పారని నాతో సాఫ్ట్గా ఉంటున్నావా అని. అదే ఇమ్మెచ్యూరిటీ అంటే, విని ఊరుకోవాలని చెప్పింది అది. ఇవాళ ఈ పెళ్ళి చెప్పింది, చెప్పగానే వెళ్ళిపోయి నబీల్ని అడిగేశాడు. ఏదేమైనా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళు, నేను నిన్నే చెప్పాను కదా, యూజ్లెస్గా వచ్చారు, యూజ్లెస్గానే వాళ్ళు పాయింట్స్ పెట్టారు, యూజ్లెస్గానే పోయారు. బట్ మనకేమైంది, వాళ్ళ దృష్టిలో కూడా లేరు. నాకు మళ్ళీ లైఫ్ మంచిగా స్టార్ట్ చేశారు. ఈరోజంతా లైవ్లో చూశాను, హ్యాపీగా రిలాక్స్గా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి ఏమేదో వాళ్ళు ఆడుకుంటారు ఇప్పుడు. కానీ నేనేమంటానంటే, మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం సినిమాని, వీళ్ళు వచ్చి కంపు చేయడం వల్ల మన టార్గెట్ పోయింది, మిస్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో దీన్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్లు ఎలా మారిపోతాయో ఓపెన్ చేసేసారు వచ్చి గేమ్ని. ఇది బిగ్ బాస్ షోకే అగేనెస్ట్ బయట నుంచి వీళ్ళు చండాలం రావడం అనేది. ఓకే, అలా ఈరోజు ఇలా గడిచిపోయింది. నాకైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు చేసిన ఏ నామినేషన్ కరెక్ట్గా అనిపించలేదు, ఏది కరెక్ట్గా అనిపించలేదు. ఏదో ఒకళ్ళిద్దరు సోగా వెళ్ళిపోయారు, చెప్పిపోయారు. కానీ ఏదో మణికంఠ కొంచెం ఏదో ఎమోషన్, మణికంఠ మాట్లాడుతుంటే విష్ణుప్రియ ఎక్కెక్కి ఏడవడం, మరి ఏంటో అందులో ఏం కనపడిందో ఆవిడకి నాకు అర్థం కాల. వెళ్ళిపోయి అతను పావుగంట సేపు హగ్ చేసుకుని అసలు కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఆ యూనివర్స్ ఏంటో, ఆ ఫీలింగ్ ఏంటో, ఆవిడకి ఏంటో అసలు ఆ అమ్మాయికి కనెక్ట్ అవునట్టు లేడు అందులో. ఎవరు వచ్చినా అమ్మాయి నాకు చేసి అందరితోనూ 100%గా మంచిగా ఉండడం ఎక్కడ సాధ్యం అవుద్ది? మనం యాక్ట్ చేస్తేనే సాధ్యం అవుద్ది. ప్రతి వాళ్ళతోనే అమ్మాయికి బాండింగ్ ఉంది. అలానే మంచిదాన్ని మీరు ఫీల్ అవుతున్నారా? కాదు, అది యాక్ట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఏమాత్రంగా కరెక్ట్గా లేదు. సినిమా ఆల్రెడీ నేను ఇవాళ సినిమా స్టార్ట్ అయింది. ఇవాళ నుంచి ఒక్కొక్కటి రంగులు వస్తాయి బయటికి. ఇప్పుడు టార్గెట్ చేసే ప్లాన్ని ఎవరెవరు టార్గెట్ చేశారు, ఏ పాయింట్లో మీరు మాట్లాడారో అవన్నీ ఒక్కొక్కళ్ళ రంగులు ఈ రోజు నుంచి 1 వీక్లో బయట పడతాయి. ఎప్పుడు బొమ్మ ఇలాగే ఉంటుందిగా, బరుసు ఇది తిరుగుతుంది కదా, సినిమా తిరుగుద్దిగా, తిరిగి అందరి కలర్స్ బయటకు వస్తాయి. మనమే సరదాగా మాట్లాడుకుందాం. ఓకేనా? అందరూ రిలాక్స్గా ఉండి, కూల్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయండి. మీరు అందరూ అనుకునే సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. నాకు చాలామంది మెసేజ్లు పెడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నిజంగా మనస్ఫూర్తిగా లవ్ యూ మీ అందరికీ. కొంతమందికి చెప్తున్నా, నేను పిఆర్ని కాదురా బాబు. ఒక అతను మెసేజ్ పెట్టాడు, ఎవరో చూడలేదు కానీ, గురు నేను ఎక్కడో చూసినట్టుంది గురు అని. నాకు నవ్వొచ్చింది. అదే అందుకే రా నాయన మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి నేను పలానా అని చెప్పుకోవడానికి వచ్చినట్టుంది. నేను అందుకే వచ్చాను. తెలుస్తుంది నేను ఎవరినో, అందరికీ తెలుస్తుంది, ఏం టెన్షన్ లేదు, కూల్. కొంతమంది ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. గౌతమ్ నేను టార్గెట్ చేయట్లేదమ్మా. ఎవరు విన్న వాళ్ళని రాసి పెట్టుంటే వాళ్ళు విన్ అయ్యి తీరుతారు. ఎవరు మాస్క్ లేసి ఆడతారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి పోతారు, ఆలోచనలు బయటకు వచ్చేస్తాయి.
ఓకే, మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత మాత్రాన మంచోళ్ళు అక్కడ చెడువులు అయిపోరు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోరు. ఇదంతా మన పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. మనకున్న బ్రెయిన్కి మనం చూసిన దానికి మనం ఏమనుకుంటున్నామో చెప్పుకుంటున్నాం తప్పితే ఇప్పుడు మనం చెప్పేసినంత మాత్రం అలా బ్యాడ్ అయిపోయి వాళ్ళకి ఓట్లు వేసేవాడు మానేస్తారా? పిచ్చాది ఏమన్నా? అలా ఏముండదు. ఇది మన వరకు మనం చూసిన సినిమా ఏంటి, మన మనసుకి ఏమనిపించింది మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? నేను ఎవ్వరికి పిఆర్ని కాదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రేరణకి పిఆర్ని కాదురా నాయన. ప్రేరణ, యష్మి, నేను, ప్రియా గారు కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ సక్సెస్ఫుల్ సీరియల్లో యాక్ట్ చేశాం. నేను యష్మికి ప్రేరణకి నేను చిన్నమావయ్య కింద చేశాను, ప్రసాద్ క్యారెక్టర్ చేశాను. నాకు వాళ్ళతో ఆ రిలేషన్ బాండింగ్ ఉంది. ఇప్పుడు నేను యష్మి తప్పు చేసి చెప్పట్లా? మొయ్యాలంటే ఇద్దరిని జాగ్రత్తగా మోసుకుంటే వీళ్ళు మంచోళ్ళని చెప్పాలిగా, ఎందుకు చెప్పట్లే? ఎవరు తప్పు చేసి వాళ్ళు తప్పని చెప్పాల్సిందే, లేకపోతే నా ఫ్యూచర్ పోద్ది కదా. ఎవరి గురించి నేను ఎందుకు చెడైపోతాను అందరి ముందు? అవను కదా. ఒక్కటే అర్థం చేసుకోండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. మీకు నచ్చిన వాళ్ళు హ్యాపీ, నచ్చిన వాళ్ళకి కూడా హ్యాపీ, రిలాక్స్ అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఇలా ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లీజ్ సీజన్ 9కి వెళ్ళడానికి నా విశ్వ ప్రయత్నం చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బాయ్, గుడ్ నైట్. నేను మీ శ్రీరాజ్ బళ్ళ.